Please like, subscribe and press the bell icon to get all the updates. బైబిల్ క్లాస్కి బైబిల్ స్టడీకి ఇచ్చేసినటువంటి వందలాది మంది నా సహదాసులు, నా తోడి సువార్త సైనికులు మీకందరికీ కూడా ప్రభుని యేసు నామములో నా పక్షంగా శుభాకాంక్షలు, దైవాశీస్సులు తెలియపరుస్తున్నాను. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి ప్రకటన గ్రంథము ఈనాటి పాఠము కొరకు ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ప్రకటన 17:7. ఆ దూత నాతో ఇట్లనెను, నీవేలా ఆశ్చర్యపడితివి? ఈ స్త్రీని గూర్చిన మర్మమును, 7 తలలను 10 కొమ్ములను గలిగి దాన్ని మోయుచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగం ఉండెను కానీ ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, మరియు 7 రాజులు గలరు. 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలము ఉండవలెను. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒక్కడునై ఉండి తానే 8వ రాజగుచ్చు నాశనమునకు పోవును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, నీ వాక్యము మిక్కిలి లోతైన మర్మముల గని అని నిన్న మేము చెప్పుకున్నాం. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు అని నీ లేఖనమే సవాలు చేసింది. అవును తండ్రి, మేము ఒప్పుకుంటున్నాం. సత్యమైనటువంటి దానిని పరిశీలించి గ్రహించగల జ్ఞానము మాకెవ్వరికీ లేదు. కాబట్టి విశ్వానికి జ్ఞాన స్వరూపుడవు, జ్ఞాన ప్రదాతవు, మాకు జ్ఞానమై ఉన్నటువంటి యేసు, దేవుని జ్ఞానమై ఉండి మా రక్షకుడైన యేసుగా అవతరించి యజ్ఞము నెరవేర్చి మరణించి మరలా మహిమతో లేచి ఈనాడు మా హృదయాల్లో నివసిస్తున్న యేసు, నీవే మా మహిమ నిరీక్షణై ఉన్నావు. యేసయ్యా, నీకు వందనాలు. ఏమీ తెలియని మేము, ఏది చేతగాని మేము, అన్ని ఎరిగిన నిన్ను మా దేవునిగా కలిగి ఉన్నాం. సమస్తము చేయగలిగిన నిన్ను మా రక్షకుడిగా, మా బోధకుడిగా, మా గురువుగా కలిగి ఉన్నాం. కనుక మీరే దిగి వచ్చి నాకును మాకందరికీ ఈ దినము మీ సత్యము నేర్పించమని, అద్భుతం చేయమని, మీరే నాతో మాట్లాడమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని వాక్యము చాలా అర్థము చేసుకోవడానికి చాలా కష్టమైనది అనే విషయాన్ని మనందరం అనుభవిస్తూనే ఉన్నాం. దేవుని వాక్యమును గ్రహించుట చాలా కష్టమైన సంగతి, అందరికీ సాధ్యమైన విషయం కాదు. అందులోనూ ప్రకటన గ్రంథము ఇంకా ఈ సంక్లిష్టతకు పరాకాష్ట. ఈ యొక్క ప్రొఫౌండిటీ అండ్ కాంప్లెక్సిటీ, దీని యొక్క క్లైమాక్స్ ప్రకటన గ్రంథం. అయితే పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తూ
ఒక్కొక్క ముడి విప్పుకుంటూ మనల్ని ఇప్పటిదాకా ముందుకు తెచ్చారు. మనం గమనిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడే మన కళ్ళ ముందు ఒక్కొక్క చిక్కుముడి విప్పుతా ముందుకు నడుస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఈ గ్రంథ ధ్యానంలో. దేవునికి స్తోత్రం. ఇంతవరకు మనము నిన్నటి వరకు చెప్పుకున్న విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథములోని సకల సంగతులు అనగా అంత్యకాల సంభవములు అని మనం అనుకునే సంగతులు, ఆ సంఘటనలు మానవ చరిత్ర అంతటిలోనూ జరుగుతూ 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 వచ్చి 7 ఏండ్ల ఒక కాలము, ప్రత్యేక కాలఘట్టములో అత్యంత తీవ్రముగా జరుగుతాయి. ఇక ఆ తర్వాత అలాంటి సంఘటనలు ఉండవు. ఉదాహరణకు అబద్ధ క్రీస్తులని చెప్పుకున్నాం. ఇంతకుముందు ఎప్పుడు అబద్ధ క్రీస్తులు రాలేదని కాదు, నేనే దేవుణ్ణని చెప్పుకునే మోసగాళ్ళు చాలామంది వచ్చారు. అయితే ఆఖరికి ఒకడు వస్తాడు, అందరికంటే దుర్మార్గుడు, అందరికంటే నీచుడు, అందరికంటే భయంకరుడు, అందరికంటే క్రూరుడు. ఇక వాడి తర్వాత ఇంకొక అబద్ధ క్రీస్తు రాడు, వచ్చే అవకాశం ఉండదు. యుద్ధములు మానవ జాతి అంతట్లో జరుగుతూ వచ్చాయి. కానీ ఒకానొక మహాభయంకర యుద్ధం ఈ 7 ఏండ్ల కాలంలో జరుగుతుంది. మళ్ళీ ఇక యుద్ధాలే అసలు ఉండవు, ఇక రక్తపాతం అనేది ఇక ఉండదు. అలాగే కరువులు, ఎన్నో కరువులను ఎన్నోసార్లు ఎన్నో దేశాలలో ఈ లోకం చూసింది. కానీ ఒకానొక అతి భయంకరమైన కరువు రాబోతున్నది. అది పరాకాష్ఠ స్థాయి, క్లైమాక్స్ స్థాయి కరువు. ఆ తర్వాత మళ్ళీ ఇక కరువులు అనేవి ఉండవు. ఈ పరాకాష్ఠ క్షామము రానున్న 7 ఏండ్ల కాలంలో జరుగుతుంది. తెగుళ్ళు కూడా అలాగే ఒక పరాకాష్ఠ స్థాయి తెగుళ్ళు ఈ 7 ఏండ్ల కాలంలో జరుగుతాయి. విశ్వాసులు హతసాక్షులు అవ్వడం 5వ ముద్ర సంఘటన. అది కూడా ఇంతకుముందు చాలాసార్లు జరిగింది. కానీ ఇంతకుముందు ఎన్నడూ లేనంత తీవ్రమైనటువంటి భయంకరమైన శ్రమలు విశ్వాసులకు వచ్చి అనేక లక్షలాది మంది హతసాక్షులు అవుతారు. ఇక ఆ తర్వాత మళ్ళీ ఎప్పటికీ ఎన్నటికీ విశ్వాసులు హతసాక్షులు అవ్వడం కానీ శ్రమ పడడం కానీ ఉండనే ఉండదు. ఆ తర్వాత రాజ్యమే విశ్వాసులదైపోతుంది. ఈ అంత్యకాలపు సూచనలు, యేసు 2వ రాకడ సూచనలు అని చెప్పుకోదగినటువంటి 5 విషయాలు. అబద్ధ క్రీస్తులు, యుద్ధాలు, కరువులు, తెగుళ్ళు, తర్వాత విశ్వాసులకు హింసలు, శ్రమలు. ఈ 5 గురుతులు లేక సూచనలు, అంత్యకాలపు సూచనలు, 2వ రాకడ సూచనలు, ఇవి అత్యంత తీవ్ర స్థాయిలో ఫైనల్గా ఇంకా ఆఖరిసారిగా అతి తీవ్రంగా జరిగే ఆ కాలఘట్టము పేరు అంత్యవారము లేక దానియేలు ప్రవచించిన 70వ వారము అనే విషయం మనం చెప్పుకున్నాం. ఆ 70వ వారము ఇప్పటిదాకా ఎందుకు ఆరంభం కాలేదు అంటే, దాని ప్రారంభకుడు ఇంకా రాలేదు. దాన్ని ఇనాగరేషన్ చేయవలసిన, రిబ్బను కత్తిరించి ప్రారంభోత్సవము చేయవలసిన మంత్రి గారు ఇంకా రాలేదు. ఉదాహరణగా చెప్తున్నా. అతడెవరయ్యా అంటే, ప్రపంచమును ఏలనై ఉన్నటువంటి క్రీస్తు విరోధి. వాడు రావాలి, వచ్చి ఇశ్రాయేలుతో 7 సంవత్సరాల కొరకు శాంతి ఒప్పందం సంతకం చేయాలి. ఎప్పుడైతే సంతకం చేస్తాడో ఆ రోజుతో ఈ 70వ వారం ప్రారంభమవుతుంది అనే విషయం మనం చెప్పుకున్నాం. మరి వాడు ఎప్పుడు వస్తాడు అంటే, వాడు రావడానికి ముందు ఈ ప్రపంచ రాజకీయ రంగము సిద్ధము కావాలి. ఎలా సిద్ధమవుతుంది? అసలు వాడు ఎక్కడి నుంచి వస్తాడు అంటే, ఇశ్రాయేలుకు ఉత్తర దిశగా ఉన్నటువంటి
ఒక దేశము నుండి వాడు ప్రపంచ రాజకీయ రంగంలో ప్రముఖ స్థానానికి వచ్చి వాడే ప్రపంచ నియంత అవుతాడు. అతడే క్రీస్తు విరోధి, అంతిమ క్రీస్తు విరోధిగా బయలుపరచబడతాడు. వాడు ఏ దేశము నుండి అయితే వచ్చి ప్రపంచాధిపత్యం చేపడతాడని బైబిల్ చెబుతుందో అది చాలా చిన్న దేశము. అందుకే అతడి పేరు చిన్న కొమ్ము అని చెప్పబడింది. మరి చిన్న కొమ్ము అంటే చిన్న దేశం. ఆ చిన్న దేశపు రాజు మొత్తం ప్రపంచాధిపత్యాన్ని నేనే చేపడతాను, నేనే ప్రపంచమంతా ఏలతానంటే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? అనేక శక్తి సంపన్నమైన ఐశ్వర్యవంతమైన అగ్రదేశాలు, అగ్రరాజ్యాలు ఉన్నాయి కదా. ఆ అగ్రదేశాలు ఒక చిన్న రాజు వచ్చి నేనే ప్రపంచ రాజునంటే ఒప్పుకుంటాయా? ఎలా ఒప్పుకుంటాయి అనే ప్రశ్నకు నిన్న మనం సమాధానం చెప్పుకున్నాం. ఆ చిన్న దేశపు రాజు ప్రపంచ దేశాల రాజుగా, ప్రపంచమంతటికి రాజుగా ఎదగడానికి దేవుడే విచిత్రమైన పరిస్థితులు లోకములో సృష్టిస్తాడు. ఈ లోకపు రాజకీయాలన్నీ మన దేవుడైన యేసయ్య చేతిలోనే ఉన్నాయి. ఆయన ఎవరికి రాజ్యం అప్పగింప ఇచ్చయించునో వారికి అప్పగించును అని మనం బెల్షస్సరు దర్శనంలో మనం చూసాం. ఆకాశమందున్న ఆ ప్రభు, ఆ దేవుడు మానవుల రాజ్యం మీద తానే అధికారి. నెబుకద్నెజరుకు కూడా అది తెలియపరచబడింది, బెల్షస్సరుకు తెలియపరచబడింది. దానియేలు గ్రంథంలో పలుమార్లు ఉంటుందన్నమాట. ఆకాశములే ప్రభుత్వము, సర్వోన్నతుడే అధికారి. ఎవరికి రాజ్యం అప్పగించాలని అనుకుంటాడో వాళ్లకు రాజ్యం అప్పగిస్తూ ఆయా రాజ్యముల మీద అతి అల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడు. అల్పుడే వాడు ప్రపంచరాజు అయిపోతాడు. దేవుడు తలుచుకుంటే ఒక అల్పుణ్ణి కూడా ప్రపంచరాజును చేస్తాడు. ఎలా చేస్తాడు అంటే ఒక పెద్ద తుఫాను ఈ లోక సముద్రం మీదకి దేవుడు రప్పిస్తాడు. ఇది మనం దానియేలు 7వ అధ్యాయపు ప్రారంభ వచనాలు 3-4 వచనాల్లో మనం చూసాం. ఆకాశపు నలుదిక్కుల గొప్ప గాలి సముద్రం మీద విసరగా పెను తుఫాను సంభవించగా అందులో నుండి 4 మిక్కిలి గొప్ప జంతువులు పైకెక్కెను. ఆ తుఫాను కల్లోల భరితమైన సముద్రం లాంటి లోకంలోంచి పుట్టుకొచ్చిన 4వ జంతువుకు 10 కొమ్ములున్నవి. అందులో 11వ కొమ్ము పుట్టింది. దానికి మానవుల కన్నుల వంటి కన్నులు, గర్వంగా మాట్లాడే నోరున్నది. వాడే అనుదిన బలి నిలిపివేస్తాడు. అతడే ప్రపంచ రాజు అవుతాడు. అంటే ఒక పెను తుఫాను, పెను సంక్షోభము. ఆ సంక్షోభములో నుండి ఏర్పడే పరిస్థితుల కారణంగా ఒక చిన్న రాజే ప్రపంచరాజు అయ్యాడు. మన దేశానికి దేవేగౌడ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఆయన ప్రధానమంత్రి కాకముందు ఒక 6 మాసాల కిందట దేవేగౌడ గారు అంటే ఎవరికి తెలియదు. కర్ణాటక రాష్ట్రంలో ఒక చిన్న గ్రామానికి పంచాయతీ ప్రెసిడెంట్గా ఆయన ప్రారంభించాడు. ఆ తర్వాత ఈ సంకీర్ణ రాజకీయాల ఫలితంగా జనతా పార్టీ ప్రయోగము, జనతా దళ్ అనేది, ఇలా అనేక చిన్న చిన్న పార్టీల కలయిక కేంద్రంలో అధికారానికి వచ్చేసి ఆ ఇంటర్నల్ రాజకీయ కూటమిలో ఉన్నటువంటి సమీకరణాలు మార్పు చెంది ఇంకా అందరికీ ఆమోదయోగ్యుడు, ఇంకెవరిని పెట్టినా ఇంకొకటి కుర్చీ లాగేస్తాడు కనుక ప్రాబ్లం లేకుండా ఉండే నాయకుడు ఇతడు ఒక్కడే. అందరు కలిసి దేవేగౌడ గారిని ప్రధానమంత్రిని చేశారు. దేశం మొత్తం ఉలిక్కిపడింది. హూ ఈజ్ దిస్ దేవేగౌడ? ఎవరండి దేవేగౌడ అంటే? ఎవరంటే ఆయన కర్ణాటకలో ఒక చిన్న గ్రామానికి నాయకుడు. మరి ఆయన ఎట్లాగా సడన్గా ప్రధానమంత్రి అయిపోయాడు అంటే దేవుడు అలా చేస్తాడు. దేవునికి దేవేగౌడ గారు
ప్రధానమంత్రి అవ్వడము ద్వారా ఏదో ప్రయోజనం ఉంటుంది. అతడు ప్రధానమంత్రి అయితే దేవునికి ఏదో సేవ చేస్తాడు. అందుకని దేవుడు మారుమూల ఉన్న మనిషిని తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేశారు. దేవుడు అనుకున్న పని నెరవేరింది, ఆయన దింపేశాడు. అంతే. దేవునికి చాలా సింపుల్. మన దేవుడు తలుచుకుంటే ఇప్పుడున్నటువంటి మతోన్మాద ప్రభుత్వాన్ని కూడా సింపుల్గా తీసి అట్ట పక్కన పెట్టేస్తాడు. క్రైస్తవులమైన మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం తలుచుకుంటే చేయలేము. అఫ్కోర్స్ మనము మామూలు మానవ మాత్రులు. కానీ మన దేవుడు తలుచుకుంటే కానిది ఏమున్నది? ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఆకాశములే అధికారం కదా, సువార్తను ద్వేషించే వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రాకుండా, అన్ని మతములను, అన్ని వర్గాల, సామాజిక వర్గాలలో ఉండే ప్రజలను గౌరవించి ప్రేమించే వాళ్ళని అధికారంలోకి తీసుకురమ్మని మనం అడుగుదాం. మన దేవునికి కనికరం కలిగితే ఈ మతోన్మాదులను తీసి అడ్రస్ లేకుండా ఇసురు కొట్టేస్తాడు. మన ప్రభు అంత గొప్ప దేవుడు. సందర్భం వచ్చింది కనుక నేను చెప్తున్నా, దేవుని భక్తులకు రాజకీయం అవసరమా అనే అజ్ఞానులు ఉన్నారు. అసలు రాజకీయం నడిపేదే దేవుడు బాబు. ఏం బైబిల్ చదివారు, ఏం నేర్చుకున్నారు? ప్రపంచ రాజకీయాలు దేవుడే కదా నడిపిస్తున్నాడు. నెబుకద్నెజరుకు రాజ్యం అప్పగించాను అన్నాడు. వాడు గర్విస్తేనేమో గడ్డి మేపాడు, మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. బెల్షస్సరు వాడు కూడా గర్విస్తే చెప్పాడు, రే మెనే టెకేల్ ఉఫార్సీన్ అని రాత హెచ్చరిక పంపాడు, దండించాడు. ఆ తర్వాత రాజ్యము పారసీకులకు ఇచ్చాడు, దేవుడేగా. ఆ తర్వాత గ్రీకుల రాజు అందులోంచి 4 రాజ్యాలు పుడతాయని చెప్పాడు, దేవుడే కదా. ఇదంతా సత్యగ్రంథంలో రాసిందని చెప్పాడు కదా. ఇంతమంది రాజులు లోకంలో ప్రభుత్వం చేస్తారు. ఈ విధంగా వాళ్ళ రాజ్యాలు అంతమైపోతే, పతనమైపోతే మళ్ళీ కొత్త రాజ్యాలు వస్తాయి అని సత్యగ్రంథంలో దేవుడు రాసి పెట్టాడట. ఈజ్ గాడ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్? ఐఎమ్ టెల్లింగ్ యూ, గాడ్ ఈజ్ యాక్చువల్లీ రన్నింగ్ పాలిటిక్స్. క్రైస్తవులము సరిగ్గా ఆలోచించేది నేర్చుకోవాలి. అది చేస్తే తప్పు, ఇది చేస్తే తప్పు అని అంటే వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, మోసాలు చేయొద్దు. కానీ సామాజికంగా ఏ కార్యక్రమం చేసినా తప్పంటే ఎలాగండి? అసలు ఈ లోకం నడుస్తున్నది మన దేవుడు నడిపిస్తుంటే నడుస్తూ ఉంది. ప్రియులారా, దేవుడు ఎంత అద్భుతకరుడో చూడండి. ఆయన తలుచుకుంటే ఒక అనామకుడిని పట్టుకొచ్చి రాజుని చేస్తాడు, ప్రపంచాధిపతిని చేస్తాడు. ఎందుకంటే దాని వెనుక ఏదో ఉంటుంది. ఆయనకు బోల్డ్ కారణాలు ఉంటాయి. దానికి నేపథ్యము, బ్యాక్గ్రౌండ్ ఏదో విశ్వంలో, నిత్యత్వంలో, విశ్వారంభంలో ఏదో ఉంటుంది. అందుకొరకు ఇది చేసేస్తాడు. ఆయన ఏం చేయబోతున్నాడో బైబిల్లో రాసి పెట్టాడు, మనకు బయలుపరిచాడు. అలాగే జరుగుతూ ఉంది. జగన్నాటక సూత్రధారి అని అంటారు మన భారతీయ సాంప్రదాయంలో దేవుణ్ణి. జగత్తు యొక్క నాటకం, జగన్నాటకానికి సూత్రధారి. మనమందరం పాత్రధారులు. ఎవడైనా పాత్రధారి. అశోకుడు కానీ, అశోక చక్రవర్తి కానీ, అలెగ్జాండర్ ది గ్రేట్ కానీ, నీరో ఎంపరర్ కానీ, ఎవరైనా సరే అందరము, మీరు కానీ నేను కానీ, జగన్నాటకంలో అందరం పాత్రధారులవే. దీని స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం దేవుడిదే. ఈ బైబిల్లో ఉంది దేవుడు, ఇంకెవడు కాదు సుమా. మిగతా వాళ్ళంతా డూపు, ఒట్టిగా అంత కల్పిత పాత్రలు. నాటకం నడిపించేది మన దేవుడు యేసయ్య. ఈ చిన్న రాజును దేవుడు ప్రపంచరాజుగా చేయడానికి పెను తుఫాన్ రప్పిస్తాడు. ఆ తుఫానే మాగోగు దేశపు వాడైన గోగు అనగా రోషునకును, మెషకునకును, తుబాలునకును అధిపతి అయిన వాడు గోమెరు దేశము, పూతు అనే దేశము, తరువాత ఇంకా తర్షీషులో నుంచి వచ్చినటువంటి లేక కొన్ని ఆసియా ఖండాలు, ఆసియాలో ఉండే అరబ్ కంట్రీసు,
కొన్ని కొన్ని అరబ్ కంట్రీస్, తర్వాత ఇరాన్ పారసీక దేశము, గోమెర్ అంటే జర్మనీ దేశము, లిబియా దేశము, వీరందరూ కలిసి ఇస్రాయేలు మీదికి దండెత్తి యుద్ధానికి వస్తారు. రోష్ మెషక్ టుబాల్ అంటే మాస్కో అండ్ టొబల్స్కి కలిసినటువంటి దేశమైన రష్యా. ఈ రష్యా నాయకత్వంలో జర్మనీ, ఫ్రాన్స్ కూడా వస్తాయి. ఫ్యూ అరబ్ కంట్రీస్ ఇన్ ఏషియా వస్తాయి. వీళ్ళందరూ కలిసి యుద్ధానికి వస్తారు. ఎందుకంటే ఇస్రాయేల్ దేశాన్ని దోచుకుందామని వస్తారు. దోచుకుందామని వచ్చి లక్షల మంది సైనికులు ఇస్రాయేలు దేశపు కొండల మీద చచ్చిపోతారు. దేవుడే యుద్ధం చేస్తాడు. ప్రళయమైన వాన కురిపించి వడగండ్లు ఆకాశం నుండి ఆ సైన్యం మీద పంపించి ఆ సైనికులకు మతి భ్రమింపజేసి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కాల్చుకునేటట్టుగా దేవుడు వాళ్ళకి పిచ్చి పట్టించి పెద్ద భూకంపమును రప్పించి అగ్నిని పంపించి, ఇవన్నీ దేవుని ఆయుధాలు. మనం కంప్యూటర్లు ఉన్నాయి, మిషన్ గన్లు ఉన్నాయి, అదని మనం చెప్పుకుంటాం. ఏం కంప్యూటరు? నీకున్న పెద్ద సర్వర్లలో మొత్తం నువ్వు ఎక్కడ డేటా మొత్తం మెయిన్ సేవ్ చేసుకున్నావు, అక్కడ అగ్ని ప్రమాదాలు వచ్చి మొత్తం కాలిపోయినాయి అనుకోండి. సర్వర్లో మెయిన్ డేటా మెమరీని మొత్తం కాలిపోయిన తర్వాత నీ కంప్యూటర్లు ఎందుకు పనికొస్తాయి? క్లౌడ్ మెమరీ అంటావు. ఒకనాటికి పంచభూతాలు కూడా పోతాయి. అప్పుడు ఈ క్లౌడ్ మెమరీ ఎక్కడ ఉంటుంది? మానవుని టెక్నాలజీ ఎందుకు పనికిరాదు? దేవునికి రోషం వచ్చి, దేవునికి పట్టుదల కలిగి ఆయన దిగివచ్చి యాక్షన్లోకి దిగితే, కార్యరంగంలోకి వస్తే మనిషి యొక్క సామర్థ్యము, మనిషికి ఉన్న జ్ఞానం అంతా శుద్ధ వేస్ట్. ఎవడేం చేయలేదు. పెద్ద సైన్యాన్ని సమకూర్చుకొని వస్తారు, పెద్ద సైన్యం సమకూర్చుకొని వస్తారు. ఎందుకంటే చావటానికి వచ్చారు. రష్యా అతని సైనిక మిత్ర దేశాలు లక్షల మంది సైనికులను తెచ్చి ఎక్కడికి వెళుతున్నారు అంటే, మేము ఇజ్రాయిల్లో ఎర్ర జెండా పాతి అక్కడున్న ధన సంపద అంతా, ఖనిజ సంపద మేము స్వాధీనం చేసుకొని అక్కడి నుంచి ఇంకా అటు వెస్ట్కి వెళ్ళి అమెరికాను కూడా మేము కాంకర్ చేస్తాం అని కలలు కంటూ వచ్చారు. ఎందుకంటే యాక్చువల్గా చచ్చిపోదామని వచ్చారు ఇక్కడికి. దేవుడు మొత్తం పీనుగుల పెంటం చేస్తాడు వాళ్ళని. ఆ శవాలను పాతిపెట్టి దేశాన్ని క్లీన్ చేయడానికి 7 నెలలు పడుతుందనే సంగతి మనం చూసాం. ప్రియులారా, ఆ భయంకరమైనటువంటి యుద్ధము తర్వాత, యుద్ధాలంటే ఇంత భయంకరంగా ఉంటాయా? ఇంత రక్తపాతమా? ఇంత జన నష్టమా? ఇంత ఘోరమైనటువంటి మరణాలు, ఎన్ని లక్షల మంది ప్రాణాలు పోవడము, ప్రపంచము దిగ్భ్రాంతి చెందుతుంది. అప్పుడు ప్రపంచ ప్రజలందరూ కోరుకుంటారు, మాకు ఏక ప్రభుత్వం కావాలి. అప్పుడు మాత్రమే ఇక యుద్ధాలు అనేవి ఉండవు. యుద్ధాలు ఉండకూడదంటే 2 గవర్నమెంట్స్ ఉండొద్దు. 2 గవర్నమెంట్స్ ఉన్నా మళ్ళీ వీళ్ళు తనుకుంటారు. లెట్ దేర్ బి 1 గవర్నమెంట్ ఫర్ ద హోల్ వరల్డ్ అని ప్రపంచ ప్రజలే డిమాండ్ చేసేలాగా దేవుడు చేస్తాడు. మరి ఏమండి, అమెరికా పెద్దన్న గారు, అంకుల్ శామ్, మీరు ఏకప్రభుత్వం స్థాపించండి అంటే, నా వల్ల కాదు బాబు, ఇక్కడ మేమే నాశనం అయిపోయి ఉన్నాం అంటుంది అమెరికా. మొన్న జరిగిన అల్ఖైదా దాడి లాంటివి కొన్ని జరుగుతాయి. పొంచి ఉన్న శక్తులు, అమెరికా విర్రవీగుతుంది, నేను అగ్రరాజ్యాన్ని, నన్ను ఎవడేం చేయలేడని. మొన్న ట్విన్ టవర్స్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేయబడ్డప్పుడు ఆ అహంభావం మీద గట్టి దెబ్బ తగిలింది. ఉగ్రవాదుల వ్యూహాలకు అతీతమైనది ఏది కాదు అమెరికా అని అర్థమైపోయింది. కోర్స్ మళ్ళీ దాడి చేశారు, బిన్ లాడన్ని చంపేశారు. కానీ అమెరికాకైతే పరువు పోయింది.
ఇంకా ఎంతమంది ఉన్నారో మనకు తెలుసు ఉగ్రవాదులు. మనకు తెలియదే ఎక్కడున్నారో, ఏం వ్యూహాలు రచిస్తున్నారు. కొన్ని దారుణమైన సంఘటనలు జరిగి భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, ఆర్థిక సంక్షోభాలు ఇలాంటివి జరిగి అమెరికా మొత్తం పాడైపోతుంది, బలహీనమైపోతుంది. ఆ తర్వాతనే ఈ రష్యా దండయాత్ర జరుగుతుంది. కనుకని ఇస్రాయేలు పక్షంగా అమెరికా సైనిక సహాయం చేయకుండా ఖండించడంతో సరిపెట్టుకొని ఊరుకుంటుంది. సో అంకుల్ శామ్ గారు రారు, ఐ కెనాట్ ఫార్మ్ ది వన్ వరల్డ్ గవర్నమెంట్ అంటాడు. ఈ రష్యా అసలు మొత్తమే నాశనం అయిపోయింది. ఇంకా ఎవరు, జర్మనీ లేదు, ఫ్రాన్స్ లేదు, ఎవరు లేదు, ఎవరున్నారు? అన్ని దేశాలు చేతులు కాల్చుకొని ఉంటాయి. అప్పుడు ఎలాగైనా ఒక వరల్డ్ గవర్నమెంట్ అయితే కావాలి అనుకున్నప్పుడు దేవుని చిత్తమును బట్టి మధ్యప్రాచ్యములో చిన్న కదలిక రాజకీయంగా వస్తుంది. అక్కడున్న కొన్ని అరబ్ కంట్రీస్ ఒకళ్ళతో ఒకళ్ళు చర్చలు చేసి ఒక 10 మంది రాజులు, 10 దేశాలు, అరబ్ నేషన్స్ కలిసి ఒక కాన్ఫెడరేషన్ ఏర్పాటు చేసి మేము ప్రపంచ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాము, ఇష్టమైన వాళ్ళు ఎవరైతే దీన్ని ఆమోదిస్తున్నారో మీ ఆమోదం తెలపండి, ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ మీదకి మేము సైన్యాలు పంపిస్తామంట. ఇంకెక్కడ సైన్యం ఎందుకురా బాబు, నీలాంటి వాడు ఎవడొస్తాడా అని మేము కనిపెట్టుకొని కాచుకొని కూర్చున్నాం. ఎవడో ఒకడు ఏలండి ప్రపంచాన్ని, అడ్మినిస్ట్రేషన్ అయితే నడవాలి కనుక ఎవడో ఒకడు ఉండాలి, ఒక కుక్కో గాడిదో ఎవడో, ఒక గవర్నమెంట్ అయితే ఉండాలి కదా, ఒక డమీ ఫిగర్ ఏదో ఒకడు ఉండి ఏలండి, అడ్మినిస్ట్రేషన్ నడపండి. మళ్ళీ యుద్ధాలు ఎందుకు, ఒకే రాజు ఉండాలని మేము అడుగుతున్నాం కదా అని అందరూ లోబడిపోతారు. ఆ 10 మంది రాజులు కొంతవరకు కొంచెము కాలము అధికారంలో ఉంటారు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనం. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, వారు ఇది వరకు రాజ్యమును పొందలేదు కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. ఆ తర్వాత వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. ఈ 10 మంది రాజులు ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్న. నిన్న ఒక దైవజనులు సహోదరులు ఎవరో ఈ ప్రశ్న అడిగారు. వాళ్ళని మనము ఐడెంటిఫై చేయగలమంటే చేస్తాం. అది రేపటి లెసన్ బ్రదర్ అని నిన్న నేను విన్నవించాను. ఆ టాపిక్లోకి ఇప్పుడు వస్తూ ఉన్నాము. ఈ అబద్ధ క్రీస్తు లేక క్రూర మృగము అంటే ఎవరు, వాడు ఎలా సింహాసనాన్ని అధిరోహిస్తాడు, ఎట్లాంటి పరిస్థితులు సంభవిస్తాయి, వాడిని ఎక్కించేటటువంటి రాజులు ఎవరు అనేది ఇప్పుడు ఈనాటి సబ్జెక్ట్. ప్రియులారా, మనం ముందు చదువుకున్నటువంటి వచనాన్ని మనం చూద్దాం. 7వ వచనం 17:7. నీవేళ ఆశ్చర్యపడితివి ఈ స్త్రీని గూర్చిన మర్మమును, 7 తలలును 10 కొమ్ములను కలిగి దాన్ని మోయుచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. ఈ క్రూర మృగం అనేది ఒక మర్మం. ఈ క్రూర మృగము ఒక స్త్రీని మోస్తూ ఉంది. ఆ స్త్రీ ఆమె భయంకరమైనటువంటి స్వభావము కలిగినటువంటి స్త్రీ. ఆమె ఎవరు అనంటే చాలా విలువైనటువంటి ఆభరణాలు ధరించుకున్నది, ఒక బంగారు పాత్ర చేత పట్టుకొని ఉన్నది, బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడి ఉన్నది. భీకరంగా అలంకరించుకుంది గంగిరెద్దులాగా. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతో రత్నములతో ముత్యాలతో అలంకరింపబడి ఏహ్యమైన కార్యములతోనూ
తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్ర, బంగారు పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగ రాయబడి ఉండెను, ఇది ఒక మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను అని రాయబడింది. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండటం నేను చూచి బహుగా ఆశ్చర్యపడగా, ఆ దూత అంటున్నాడు, నీవు ఎలా ఆశ్చర్యపడితివి, ఆ మర్మమును నేను నీకు తెలిపదను అని అన్నాడు. ఆ మర్మం ఏమిటంటే 8లో మనం చాలా సంక్లిష్టమైన వచనం, దాన్ని మనము విరిచి ముక్కలు ముక్కలుగా చేసి దాన్ని ధ్యానము చేయాలి, అర్థం చేసుకోవాలి. నీవు చూచిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. 9 ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. ప్రియులారా, ఇక్కడ మీరు చాలా ఎక్స్ట్రా కేర్ఫుల్గా, అలర్ట్గా, మెళుకువతో మీ శ్రద్ధ ఇక్కడ చాలా లగ్నము చేసి కేంద్రీకరించి ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ఆ స్త్రీ 7 కొండల మీద కూర్చున్నదట. 7 కొండల మీద కట్టబడినటువంటి మహాపట్టణము రోమ్ నగరము. రోమ్ నగరము 7 కొండల మీద కట్టబడింది. ఆ 7 కొండల మీద కట్టబడినటువంటి రోము నగరమే ఈ ప్రకటన గ్రంథము రాయుచున్నప్పుడు లోకాన్ని పరిపాలిస్తున్నది. ప్రకటన 17:18 వచనం లాస్ట్ వర్స్. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. యోహాను ప్రకటన రాస్తున్నప్పుడు భూరాజులందరినీ ఏలుచున్న మహాపట్టణం ఏది చెప్పండి? మీకు తెలుసు కదా, రోమ్ నగరమే కదా. రోమా ప్రభుత్వం ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి ఆ రోజుల్లోనే కదా ఈ ప్రత్యక్షత కలుగుతూ ఉంది. కనుక భూరాజులను ఏలుచున్న మహాపట్టణము అంటే 7 కొండల మీద కట్టబడింది, రోమ్ నగరం సరిపోయింది. ఇప్పుడు ఆ 7 తలలు స్త్రీ కూర్చున్న 7 కొండలు. ఈ 7 తలలకు 2 అర్థాలు ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ రైటింగ్ యువర్ నోట్స్, నోట్ డౌన్ దిస్ పాయింట్. లేదు, రాయడం లేదంటే వదిలేయండి, దాన్ని తప్పకుండా మీరు యుగాంతం గ్రంథంలో వివరాలన్నీ ఉంటాయి. మీరు రాసుకుంటుంటే ఈ పాయింట్ రాసుకోండి. 7 తలలు ఉన్నవి. ఆ క్రూర మృగానికి 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. ఆ 7 తలలు అనే ఆ సింబాలిజం, దానికి డబుల్ మీనింగ్ సింబాలిజం. అది 2 అర్థాలు ఉన్నాయి. 7 తలలు అనే దానికి ఒక అర్థం ఏంటంటే geographical location of the city that is ruling the world at that time, during the time of writing of the book of Revelation. జాగ్రఫికల్ లొకేషన్, భౌగోళికంగా ఎక్కడ, ఏంటి, ఏ పట్టణం, ఏ స్థలం, ఏ ఊరు, అది మనం కనుక్కోవడానికి ద సిటీ బిల్ట్ అపాన్ 7 mountains, 7 hills, అండ్ ద సిటీ దట్ ఈస్ రూలింగ్ ద హోల్ వరల్డ్ అంటే రోమ్ అర్థమైపోయింది. ఈ 7 heads, 7 తలలు అనేదానికి 2వ మీనింగ్ కూడా ఉంది. అది ఏంటంటే 9, 10వ వచనం. మరియు 7 రాజులు కలరు. దిస్ ఈజ్ ద సెకండ్ మీనింగ్ ఆఫ్ ది 7 heads. 7 తలలు అనే దానికి మొదటి అర్థం ప్రపంచ సామ్రాజ్య రాజధాని నగరము, కట్టబడినటువంటి 7 కొండలు, 7 కొండల మీద ఉన్న రాజధాని నగరం. సో రోమ్ అనే అడ్రస్ దొరికిపోయింది.
10th verseలో 10వ వచనంలో మరియు అన్నాడు. మరియు అంటే ఆ ముందు చెప్పిన అర్థం కాక ఇప్పుడు ఇంకో అర్థం చెబుతున్నా. సెకండ్ మీనింగ్ ఫర్ దట్ సేమ్ సింబల్. ఆ సెకండ్ మీనింగ్ ఏంటంటే 7 రాజులు గలరు, 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడింకను రాలేదు, వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలెను. ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీ ముందు నేను విన్నవిస్తున్నాను. మీ మనసులో రాసుకోండి. మీరు ఏమన్నా పేపర్ల మీద రాస్తుంటే అక్కడ కూడా రాయండి. రాజు అనేది ఆ పదము ఒక రాజ్యమునకు పర్యాయ పదముగా కూడా ప్రవచనాల్లో వాడబడింది. ఒక రాజు అంటే ఒక వ్యక్తి, ఒక రాజ్యము కూడా. ఒక వ్యక్తి, ఒక రాజ్యం, ఈ 2 అర్థాలతో రాజు అనే మాట వాడబడింది. ఈ సంగతి మనం ఎలా తెలుసుకుంటాం, ఎలా నిరూపిస్తాము అంటే వెరీ సింపుల్. దానియేలు గ్రంథంలో ఈ 2 అర్థాలతోనూ దేవుడు మాట్లాడతాడు. నెబుకద్నెజరు దర్శనం, ఆయనకు వచ్చిన స్వప్న దర్శనం చూడండి. దానియేలు 2వ అధ్యాయము 38. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును అన్నాడు. ఇక్కడ బంగారపు శిరస్సు అనేది తమరి రాజ్యము అంటున్నాడు, తామే ఆ శిరస్సు అంటున్నాడు. 4 లోహాలు కలిగినటువంటి 4 రకాల లోహాలతో తయారు చేయబడిన మహా గొప్ప ప్రతిమను కదా చూశాడు నెబుకద్నెజరు స్వప్న దర్శనంలో. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, కింద బురద, ఇనుము మిళితమైన ఆ పదార్థం. పైన ఉన్నటువంటిది బంగారం అనే భాగం బబులోను సామ్రాజ్యానికి సూచన. అయితే సామ్రాజ్యమా లేకుంటే నెబుకద్నెజరా అనేది ఇప్పుడు పాయింట్. బబులోను సామ్రాజ్యం బంగారం, మాదీయ పారసీక రాజ్యం వెండి, గ్రీకు సామ్రాజ్యం ఇత్తడి, రోమా సామ్రాజ్యం ఇనుము. ఇది బాగుంది. అయితే ఆ బంగారపు శిరస్సు తమరి రాజ్యము అంటం లేదు, మీరే ఆ శిరస్సు అంటాడు. మీరే ఆ శిరస్సు అంటే రాజ్యమునకు ప్రతినిధి, ప్రతీక, పర్యాయ పదము రాజు కూడా. బంగారం అంటే నెబుకద్నెజరు చక్రవర్తిగా చెప్పుకోవాలా, అతని రాజ్యం అని చెప్పుకోవాలా? ఏదైనా ఒకటే. అక్కడ అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఇలాగైనా అన్వయించుకోవచ్చు, అలాగైనా అన్వయించుకోవచ్చు. బంగారం అంటే నెబుకద్నెజరే అనుకోవచ్చు, లేదా అతడు ఏర్పరిచిన సామ్రాజ్యం అనేనా అనుకోవచ్చు. ఈ సూత్రాన్ని బట్టి ఇక్కడ 7 రాజులు గలరు అంటే 7 సామ్రాజ్యములు కలవు అని అర్థం. ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ మీ. 7 రాజులు గలరు అని 10వ వచనములో ప్రకటన 17:10 అంటుంటే 7 రాజ్యములు గలవని కూడా అర్థం వస్తుంది. నెబుకద్నెజరు, అతని రాజ్యము, బంగారు శిరస్సు అనే ఈక్వేషన్ని బట్టి ఇక్కడ 7 రాజులు కలరంటే 7 రాజ్యాలు కలవని కూడా అర్థం వస్తుంది. ఆ 7 రాజ్యములలో 5 కూలిపోయింది. 5 కూలిపోయి ఒకడేమో ఉన్నాడు, కడమవాడు ఇంకను రాలేదు, వచ్చినప్పుడు తడు కొంచెము కాలము ఉండవలెను. చూలారా, ఈ కొంచెము కాలం అనేది ఐడెంటిఫికేషన్ మార్క్ అన్నమాట. ఈ కడమవాడు వచ్చినప్పుడు 5 రాజులు ఉన్నారు, 5 కూలిపోయారు, ఒకడే ఉన్నాడంటే 6వ వాడు అన్నమాట కదా. 5 కూలిపోయినాక ఇప్పుడున్నవాడు 6వ వాడు. 6వ వాడైనాక 7వ వాడు ఉన్నాడు చూశారు, వాడు ఇంకా రాలేదు, వచ్చినప్పుడు కొంచెంసేపు ఉంటాడట.
ఇది కొంచెం సేపు ఉండడమే ఐడెంటిఫికేషన్ మార్క్. ఎందుకంటే అదే మాట నెక్స్ట్ వచనం 12వ వచనంలో కూడా దేవుడు రాయించాడు. నీవు చూచిన ఆ 10 మంది కొమ్ములు 10 మంది రాజులు, 10 కొమ్ములు 10 మంది రాజులు, వారు ఒక గడియ అధికారము పొందుతురు. కొంచెము కాలము అన్న ఒక గడియ అన్న ఒకటే. ఫర్ ఎ లిటిల్ సీజన్, ఫర్ ఎ లిటిల్ టైమ్ they shall have the power and authority and rule the earth for a very short while. కొంచెంసేపే అంటే కొన్ని నెలలు ఉండొచ్చు. మన దేశంలో ఒక నెల ముఖ్యమంత్రి కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. కొద్ది రోజులు, కొద్ది నెలలు, 6 నెలలు ప్రధానమంత్రిగా లేక ముఖ్యమంత్రులుగా ఉండి దిగిపోయిన సందర్భాలు. రాజకీయ సమీకరణాల్లో ఏదైనా సాధ్యమే. అలాగా ప్రియులారా, కొంచెము కాలము అధికారము సాధించి దిగిపోతారు. ఎవరు? ఈ 7వ వాడు. బాగా గమనించాలి. ఆ తర్వాత 8వ వాడేవాడంటే ఈ క్రూర మృగం వస్తాడు. ఈ క్రూర మృగము అగాధములో నుండి వస్తాడు అట. అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకు, 8వ వచనం, నాశనమునకు పోవుటకు ఆ క్రూర మృగము సిద్ధముగా ఉన్నది. 11 ఉండినది ఇప్పుడు లేనిది అయిన ఈ క్రూర మృగం, అగాధం నుంచి వచ్చేసే క్రూర మృగం. ఈ క్రూర మృగానికి 4 లక్షణాలు చెప్పాడు. ఒకప్పుడు ఉండినది ఈ మృగం, ప్రకటన రాయుచున్న కాలములో లేనిది ఈ క్రూర మృగం, మళ్ళీ రాబోచున్నది ఈ క్రూర మృగం. ఒకప్పుడు లేదు, ఈ గ్రంథం ఒకప్పుడేమో ఉన్నది, ఈ గ్రంథం రాసేటప్పుడేమో లేదు, మళ్ళీ వస్తుంది. 4వ విషయం ఎక్కడి నుంచి వస్తుందంటే అగాధములో నుండి వస్తుంది. అగాధ జలము అని ఉంది కదా అయ్యగారని మీరు అనొచ్చు. ఇదే మాట మళ్ళీ 11వ అధ్యాయంలో అగాధ కూపములో నుంచి అని కూడా చెప్పారు. కనుక అగాధ జలము, అగాధ కూపం అంతా సినానిమస్, సమానార్థకమని మొన్నటి క్లాస్లో చెప్పాను నేను. వీడు వస్తాడు, వీడు 8వ వాడు అవుతాడు. 7 రాజులతో పాటు 8వ వాడు అవుతాడు. వాడు నాశనానికి వెళ్తాడు. వాడు అబద్ధ క్రీస్తు. ఇప్పుడు క్లియర్ పిక్చర్ మనం ఇక్కడ తీసుకుందాం. ప్రకటన రాయుచున్న కాలములో ఉన్నవాడు 6వ వాడు అనే సంగతి చెప్పాం మనం. ఎందుకు 6వ వాడు? 5 రాజులు ఉండిరి కదా. ఆ 5 కూలిపోయిరి. ప్రకటన 17:10 జాగ్రత్తగా చూడండి. ఇది రాస్తున్న టైం కంటే ముందుగా 5 కూలిపోయారు. ఒకడు ఇప్పుడు ఉన్నాడు అంటే 6వ వాడు. 7వ వాడు వస్తాడు అంటే 7వ రాజు అంటే 7వ రాజ్యం వస్తుంది. వచ్చినప్పుడు కొంతకాలం ఉండి పడిపోతుంది. ఆ నెక్స్ట్ వచ్చేది 8వ రాజు, వాడే అంతిమ క్రీస్తు విరోధి. ఇప్పుడు ప్రకటన రాస్తున్న కాలం కంటే ముందున్నటువంటిది 5 రాజ్యాలు అన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథము రాస్తున్న సమయములో ఉన్న ప్రపంచ రాజ్యము ఏది? పెద్ద ఏం పరిశోధన అక్కర్లేదు. రోమా సామ్రాజ్యం అందరికీ తెలిసినటువంటి విషయమే కదా. ఈ రోమా సామ్రాజ్యం 6వది. ఇంతకన్నా ముందు కూలిపోయిన ప్రపంచ రాజ్యాలు దానియేలు గ్రంథములోని దర్శనాల ప్రకారం ఎన్ని? చాలా జాగ్రత్తగా నిదానంగా ఆలోచించి చెప్పండి. దానియేలు గ్రంథములో దేవుడు నెబుకద్నెజరు యొక్క దర్శనము ద్వారా, దానియేలు యొక్క ఇంటర్ప్రిటేషన్ వ్యాఖ్యానము ద్వారా దేవుడు బయలుపరిచిన ప్రకారం, దానియేలు గ్రంథములో బయలుపరిచిన ప్రకారం, దానియేలు గ్రంథంలోనే దర్శనాల ప్రకారం ఈ రోమా కంటే ముందున్నటువంటి రాజ్యాలు ఎన్ని?
ఎన్నంటే మీకు తెలుసు 3. అక్కడ ఉన్నవి మొత్తం 4 కదా. బబులోను, మాదీయ పారసీక, గ్రీకు, రోమా, 4 సామ్రాజ్యాలు. కాబట్టి ఆ రోమా సామ్రాజ్యం 4వది దానియేలు ప్రకారం. రోమా రాజ్యం నడుస్తున్నప్పుడు ఈ గ్రంథం రాస్తున్నాడు, ఈ దర్శనాలు యోహానుకు దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి దానియేలు గ్రంథమును ప్రామాణికంగా తీసుకుంటే ఇప్పుడు నడుస్తున్న రోమా సామ్రాజ్యానికంటే ముందు 3 రాజులు కూలిపోయిరి అని చెప్పుకోవాలి. కానీ 5 కూలిపోయిరు అన్నాడు. అదేంటి 5 ఏంటి అంటే ఇంకా 2 మనం ఎక్కడో మిస్ అయ్యాం. ఇంకా 2 ప్రపంచ రాజకీయాలను సూచించి నడిపించుచున్న ప్రవచన లేఖనాల పరిధిలో, లేఖనాల దృక్కోణమును, లేఖనాల వ్యూ పాయింట్ నుండి there should be 2 more important kingdoms in addition to Babylonian, Medo-Persian and Greek empires, Grecian empires. There should be 2 more very important kingdoms which are important from the point of view of the prophetic scriptures. ప్రవచనాత్మక లేఖనాల యొక్క దృక్కోణములు దేవుని దృష్టిలో ఇంకా 2 ఇంపార్టెంట్ కింగ్డమ్స్, ఇంకా ముఖ్యమైన రాజ్యాలు ఉన్నాయి. అవి ఏవి? నేను మీకు చిన్న హింట్ ఇస్తాను. అసలు దేవుని దృష్టికి ఇంపార్టెంట్ ఏంటి? అసలు దేవుని దృష్టికి ముఖ్యమైన రాజ్యం అనగా ఏమి? ఇప్పుడు మీరు గూగుల్ సెర్చ్ చేయండి, ద గ్రేటెస్ట్ ఎంపరర్ who ever ruled in the whole of human history. మానవ చరిత్ర అంతటిలోను, ఈ లోక చరిత్ర అంతట్లో ఒక అతి సువిశాలమైన సామ్రాజ్యం స్థాపించి పరిపాలించిన అతి గొప్ప చక్రవర్తి ఎవరని సింపుల్గా మీరు గూగులింగ్ చేయండి, గూగుల్ సెర్చ్ చేయండి, ఎంపరర్ అశోక ది గ్రేట్ అని వస్తుంది. మొత్తం ఆయన సెంట్రల్ ఏషియా నుండి శ్రీలంక వరకు ఈ మొత్తము ఆల్మోస్ట్ హోల్ ఆఫ్ ఏషియన్ కాంటినెంట్ అని పరిపాలించాడు. అంత గొప్ప రాజు, అంత సువిశాలమైన మహాసామ్రాజ్యం ఏలినవాడు. మరి ప్రపంచ సామ్రాట్టులలో ఒకడు ఎందుకు గాలి? సరే, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పుకుంటాం. మరి నెబుకద్నెజరు దర్శనంలో బబులోన్ అంటాడు, రోమా అంటాడు, మాదీయ పారసీక అంటాడు, గ్రీక్ అంటాడు. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎందుకు చోటు లేదు? బ్రిటిష్ సామ్రాజ్యం రవి అస్తమించని సామ్రాజ్యం, సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అన్నాడు. దానికి అర్థం ఏంటంటే భూగోళం అంతట్లో ఆ రాజ్యం ఎంత విస్తరించిందంటే ఒక్కొక్క టైం జోన్లో సూర్యుడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క వేరే వేరే టైమింగ్ ప్రకారం సూర్యోదయం జరుగుతూ ఉంటుంది. ద ల్యాండ్ ఆఫ్ ద రైజింగ్ సన్, సూర్యోదయ దేశం, ప్రప్రథమ సూర్యోదయ దేశం జపాన్. ఫస్ట్ జపాన్లో సూర్యోదయం జరుగుతుంది. తర్వాత కొంచెం వెస్ట్ కోస్ట్ వస్తూ ఇండియా, ఇలాగా ఇటు నుంచి సెంట్రల్ ఏషియాకి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి ఇంకా వెస్ట్కి వెళుతుంది. మొత్తం మనకు చీకటయ్యి అక్కడ వెలుగవుతుంది అవతల వైపు. అమెరికాకు మొత్తం అక్కడ సూర్యోదయం అయితే మనకి ఇక్కడ అస్తమయం. ఒక్కొక్క టైం జోన్లో, ఒక్కొక్క కాలంలో, ఒక్కొక్క జాగ్రఫికల్ లొకేషన్లో సూర్యోదయం అవుతా పోతుంటుంది. అయితే ఎన్ని టైం జోన్స్లో గంటకొకసారి ఒక్కో దేశం మీద ఉదయిస్తూ పోతున్న సూర్యుడు ఆ సూర్యకిరణాలు పడే చోట
ఎన్ని చోట్ల పడుతున్నా, ఏ టైంలో పడుతున్నా అక్కడ బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నదట. సూర్యుడు ఎప్పుడు ఏ గంటకు 24 గంటల్లో సూర్యకిరణాలు భూమి మీద ఎక్కడ ఎప్పుడు పడుతున్నా అక్కడ బ్రిటిష్ సామ్రాజ్యమే ఉన్నది. బ్రిటిష్ రాజ్యములో సూర్యుడు ఎప్పుడూ ఉదయిస్తూనే ఉంటాడు. సూర్యుడు ఉదయించినటువంటి ప్రాంతం బ్రిటిష్ రాజ్యంలో ఎక్కడా లేదు. ఎందుకంటే వాడు ఎక్కడ ఉదయించినా అది మా రాజ్యంలోనే అని చెప్పుకున్నారు. అంత గొప్ప సామ్రాజ్యం, అంత సువిశాలమైన కలోనియల్ ఎంపైర్, వలస రాజ్యాలను స్థాపించి ఏలినారు బ్రిటిష్ వారు. మరి వాళ్ళు ఎందుకు వరల్డ్ కింగ్డమ్ కాదు? సామ్రాట్ అశోక ప్రపంచరాజు ఎందుకు కాదు? అశోకుని సామ్రాజ్యం ప్రపంచ సామ్రాజ్యం ఎందుకు కాదు? బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచ రాజ్యం ఎందుకు కాదు? ఒక తిరకాసు ఉంది ఇక్కడ. విశ్వ సృష్టికర్త, మట్టి నుండి ఆదాములు చేసినటువంటి సృష్టికర్త యెహోవా దేవుడు తన ప్రజలు అని ఇశ్రాయేలు ప్రజలను భూమి మీద ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుని దృష్టికి ప్రముఖ రాజ్యం ఏదంటే ఇశ్రాయేలును జయించిన రాజ్యము మాత్రమే దేవుని దృష్టిలో ముఖ్యమైన రాజ్యం. ఇశ్రాయేలును సైనిక పరంగా ఓడించని రాజ్యము దేవుని దృష్టిలో అది గొప్ప రాజ్యంగానే కాదు. ఇది అసలు విషయం. ఇప్పుడు ఇశ్రాయేలును రాజకీయంగా అదుపు చేసిన రాజ్యాలే గొప్ప రాజ్యాలు. మరి బ్రిటిష్ రాజ్యం ఎందుకు గొప్ప రాజ్యం కాలేదు దేవుని దృష్టిలో అంటే, అసలు వాళ్ళు ఏలడానికి అసలు అప్పుడు ఇజ్రాయెల్ దేశం ఎక్కడుంది? ఈ బ్రిటిష్ వాళ్ళు వరల్డ్ ప్రామినెన్స్, ప్రపంచ ప్రాముఖ్య పరిస్థితుల్లోనికి వాళ్ళు ఎదగక ముందు ఇశ్రాయెల్ దేశమే చెల్లా చెదరైపోయింది కదా. యేసు ప్రభు వారి శిలువ యజ్ఞము జరిగిన తర్వాత, ఆయన పునరుద్ధానం తర్వాత క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమా జనరల్స్లో ఒకడైనటువంటి, రోమన్ సైన్యాధ్యక్షుల్లో ఒకడైనటువంటి టైటస్ అనేవాడు, జనరల్ టైటస్ యెరూషలేము మీదికి సైన్యాలు దండ్లు తీసుకొని వచ్చి మొత్తం ధ్వంసం చేసేశారు. AD 70లో, క్రీస్తు శకము 70, మొత్తం యెరూషలేము లేదు, ఇజ్రాయెల్ లేదు. ఆ తర్వాత 1900 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు దేశం అనేది లేదు. యూదు జాతి ఒక జాతిగా ఒక చోట నివసించలేదు. ఆకాశం కింద సకల దేశాల్లో వాళ్ళు చెల్లాచెదురైపోయినారు. యూదు జనాంగమే ఒక చోట లేనప్పుడు, ఇజ్రాయెల్ దేశం అనేది ఒక ప్రభుత్వం అనేది లేనప్పుడు ఇంకా వాళ్ళని జయించేది ఎలాగుంటుంది? గనక ఇశ్రాయేలు దేశం అంటూ ఉంటేనే కదా వాళ్ళను జయించి సైనిక పరంగా అదుపు చేయడం అనేది జరుగుతుంది. ఈ బ్రిటిషర్స్ వాళ్ళు ప్రపంచ రాజ్యాన్ని వాళ్ళు స్థాపించి విస్తరింపజేస్తున్నప్పుడు వాళ్ళు గెలవటానికి, వాళ్ళు జయించడానికంటూ ఒక ఇశ్రాయేల్ రాజ్యం లేదు కనుక అసలు వీళ్ళు లెక్కలోకే రాలేదు. ఇజ్రాయెల్ దేశం ఉండాలి, వాళ్ళ మీద ఒకడు జయం సాధించాలి. వాడండి మొనగాడు. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలును ఒకడు జయించటం యెహోవా దేవుడు అనుమతిస్తేనే జరుగుతుంది. దట్స్ ఆల్. అదర్వైజ్ ఇట్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్. ప్రపంచంలోని శక్తులు, విశ్వంలోని శక్తులు అన్నీ కలిసి వస్తే వచ్చాయి కాక ఏం చేయలేరు వాళ్ళు. ఇజ్రాయేలు చిన్న దేశమే, యెహోవా దేవుని సొంత దేశం అది. అంధకారములో వెలుగు కలుగునుగాకని పలికిన ఆ దేవునికి చెందిన దేశం అది. ఆయన వాళ్ళని ఆశీర్వదించాడు. మీరు లోకమంతటికి ఆశీర్వాదంగా ఉంటారన్నాడు. మీలో నుంచే లోకానికి రక్షణ ఇస్తానన్నాడు. దేవుడు వాళ్ళని కాపాడుకుంటున్నాడు అంతే. కనుక వాళ్ళ మీద ఎవడైనా ఒక మిలిటరీ విక్టరీ
సైనికపరమైన జయం వాళ్ళ మీద పొందాలంటే యెహోవా దేవుడు ఓకే వాళ్ళ మీద నాకు కొంచెం కోపం ఉంది, శిక్షించాలనుకుంటున్నాను, మీరు వాళ్ళను కొట్టేసేయండి, జయించేసేయండి, ఇజ్రాయెల్ని మీరు జయించండి అని దేవుడు సెలవిస్తే తప్ప ఎంత మహాశూరుడు, ఎంత మహా బలశాలి అయిన చక్రవర్తి ఎవడైనా సరే, ఎన్ని లక్షల మంది సైన్యం ఉన్నా, ఎన్ని కోట్ల మంది సైన్యం ఉన్నా వాడు చేసేదే ఉండదు. దేవుడు వచ్చి సంరక్షించాడు అనుకోండి, వచ్చే సైన్యాలన్నీ ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చి పీనుగుల కుప్పలైపోతాయి. ఇజ్రాయేలును ఒకడు జయించాలంటే దేవుని అనుమతి ఉంటేనే జయించగలుగుతాడు. అందుచేత ఇశ్రాయేలును జయించినవాడు లేక బలముతో లొంగదీసుకున్నవాడు పరలోక రాజ దర్బారులో పర్మిషన్ పొందినవాడని అర్థం. విశ్వ చక్రవర్తి రాజ దర్బారులో పర్మిషన్ దేవుని చేత పొందినవాడని అర్థం. దేవుడిచ్చేశాడు పర్మిషన్. వాడు ఇల్లు అక్కడ వెళ్ళి అర్జీ పెట్టుకున్నాడని కాదు నేను చెప్పడం. వాడు ఏదో ఉద్దేశించాడు, ఇశ్రాయేల్ను కొట్టేసారు అనుకున్నాడు, ఓకే ఐ గివ్ యూ పర్మిషన్. దేవుడు అక్కడ పైన కూర్చొని అన్నాడు, లేకపోతే వీడియో చేస్తాడు. ఇశ్రాయేల్ దగ్గరికి ఎవడు పోయినా చావడానికి పోవడమే. వచ్చాడు, జయించాడంటే విశ్వ రాజధాని, విశ్వ చక్రవర్తి దర్బారులో ఒక డిగ్రీ బయలుదేరింది, లెట్ దాట్ కింగ్డమ్ కాంకర్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ మీద విజయం సాధించు అని దేవుడు అన్నాడు. అలాగూ ఇశ్రాయేలును బలముతో లొంగదీసుకొని అణిచివేసి వాళ్ళని కొంతకాలం అదుపు చేసి కంట్రోల్ చేయటానికి దేవుని చేత పర్మిషన్ పొందిన దేశాలు మరి 2 ఉండాలి. ఇప్పుడు మళ్ళీ క్లియర్గా చెప్తాను. రోమా రాజ్యం పరిపాలిస్తున్నదండి ఈ గ్రంథం రాసేటప్పుడు. ఆ రాజ్యం కంటే ముందు 5 రాజులు, అంటే 5 రాజ్యాలు పడిపోయినాయి అని చెప్తున్నాడు. దానియేలు గ్రంథం ప్రామాణికంగా తీసుకుంటే రోమా కంటే ముందు 3 పోవాలి, కానీ 3 కాక ఇంకా 2 కూడా ఉన్నాయని చెప్తున్నాడు. ఆ ఇంకా 2 ఏమిటంటే దేవుని దృష్టికి ప్రముఖమైన ప్రపంచ రాజ్యాలు. దేవుని దృష్టికి ప్రముఖమైన రాజ్యాలని దేన్ని దేవుడు అనుకుంటాడు అంటే ఇశ్రాయేల్ మీద సైనిక బలం చూపి విజయం సాధించినటువంటి దేశాలు, దేవుని లెక్కలో ఉన్న దేశాలు. సో ప్రపంచ రాజ్యాలని చెప్తున్నాం కదా. ఇప్పుడు బబులోను ఎందుకు ప్రపంచ రాజ్యం అంటే ఇజ్రాయెల్ను చెరబట్టేశాడు, ఇజ్రాయెల్ను జయించాడు కదా నెబుకద్నెజరు, కనుక వాడు ప్రపంచ రాజు. లేకపోతే వాడు అశోకుని కంటే గొప్పోడేం కాదు, అశోకుడే గొప్ప నన్ను అడిగితే. కానీ ఇశ్రాయేల్ను జయించలేదు అశోకుడు, అది అసలు విషయం. అలెగ్జాండర్ ద గ్రేట్ అంటాం. వాడు ఎందుకు గ్రేట్ అండి? క్యారెక్టర్లెస్ ఫెలో. ఇంకా అశోకుడు చాలా గ్రేట్ అలెగ్జాండర్ కంటే. ఎవడైనా గ్రేట్ ఎందుకంటే ప్రపంచ రాజకీయ నాటకాన్ని, జగన్నాటకాన్ని నడిపిస్తున్న దేవుడు కొన్ని ముఖ్య సూత్రధారులు, ముఖ్య పాత్రధారుల్ని పెడతాడు. వీడు ఇంపార్టెంట్. దేవుని యొక్క స్కెచ్ లోపల లేకుండా వాడు బయట ఉండి ఎంత గొప్పవాడైనా సరే హీ సింప్లీ డజంట్ మ్యాటర్. వాడు అసలు మ్యాటరే కాదు. ప్రియులారా, నెబుకద్నెజరు బబులోను సామ్రాట్టు ఇశ్రాయేల్ను జయించాడు. సో వాడు ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇజ్రాయెల్ను పరిపాలించి ప్రభావితం చేసింది మాదీయ పారసీక రాజ్యం. పారసీక రాజును కోరెషేలుబడిలో మందిరం మళ్ళీ కట్టబడింది. ఆ తర్వాత గ్రీక్ ఎంపైర్, అది వాళ్ళు కూడా ఇజ్రాయెల్ను పరిపాలించారు, ప్రభావితం చేశారు. తర్వాత రోమా సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యమే కదా యేసు ప్రభువును సిలువ వేయటానికి దోహదపడింది. కనుక ఈ 4 ఓకే. ఇంకా 2 ఉన్నాయి మరి. రోమా కంటే ముందు గ్రీకు, అంతకంటే ముందు మాదీయ పారసీక, అంతకంటే ముందు బబులోను సామ్రాజ్యం.
ఇవి కాక ఇంకా రెండు ఉన్నాయి. ఇశ్రాయేలీయులను అదుపు చేసినటువంటి రాజ్యాలు రెండు. ఇంత క్లూ ఇచ్చాను కదా, ఇప్పుడు మీకు జ్ఞాపకం రావాలి. అసలు మొట్టమొదటి ఇశ్రాయేలును బంధించి అదుపు చేసినటువంటి మొట్టమొదటి దేశం ఐగుప్తు. ఐగుప్తు నుండి కదా అసలు వీళ్ళ చరిత్ర ప్రారంభమైంది. సో ఈజిప్ట్. ఇంకో హింట్ ఇస్తాను. బబులోను దేశములోనికి ఇశ్రాయేలీయులు చెరగా వెళ్ళినారు అని అన్నాను కదా, అన్నాను లేదా? చెప్పాను. కానీ బబులోను ఇశ్రాయేలు మీద దండెత్తి ఈ బబులోను సైన్యం లేక నెబుకద్నెజరు సైన్యం ఇశ్రాయేలును చెరగా తీసుకొని పోతున్నప్పుడు ఇజ్రాయేలు ఒక్క దేశముగా లేదు, రెండు దేశాలుగా ఉన్నాయి. ఇదొక ఇంపార్టెంట్ హిస్టారిక్ ఫ్యాక్ట్. నెబుకద్నెజరు వచ్చి యెరూషలేము దేవాలయమును ధ్వంసము చేసి దోచుకొని యూదా రాజవంశస్థులను చెరగా పట్టుకొని వెళ్ళిపోయి అందులో ఒకడుగానే ఈయన పోయాడు. దానియేలు, ఆయన మిత్రులు షద్రకు మేషకు అబేద్నెగోలు. ఇంత విధ్వంసం బీభత్సం జరిగిస్తున్నప్పుడు ఇజ్రాయెల్ వాజ్ నాట్ వన్ కంట్రీ, దేవర్ 2 countries. రెహబాము కాలంలో చీలిపోయింది కదా ఇజ్రాయెల్ దేశం. యూదా, బెన్యామీను ఈ 2 గోత్రాలు కలిసి యూదా రాజ్యమైనవి. మిగతా 10 గోత్రాలు ఇశ్రాయేలు రాజ్యమైంది. ఆ ఇశ్రాయేలు అనబడిన 10 గోత్రాల రాజ్యం ఇంకొక దేశానికి చెరగా తీసుకుపోబడ్డారు. అది అష్షూరు దేశము. అష్షూరు దేశం. అష్షూరు రాజైన సన్హెరీబు తెలుసు కదా, వాడి రాజ్యాలు వాడి సైనికుల్ని దేవుడు ఒక దూతను పంపేంత నాశనం చేశాడు, చంపేశాడు 185,000 మంది. అష్షూరు రాజు 10 గోత్రాల ఇశ్రాయేలు రాజ్యమును దేవుడు శిక్షించాలనుకున్నప్పుడు అష్షూరు దేశానికి చెరగా పంపించాడు. యూదా రాజ్యమును శిక్షించాలనుకున్నప్పుడు బబులోనుకు చెరగా పంపించాడు. అది చరిత్ర. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనం పాస్టర్లం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, 10 గోత్రాల ఇశ్రాయేలు రాజ్యము మరలా రాజ్యముగా సమకూర్చబడలేదు. 10 tribes of Israel were never restored back as a kingdom. ఎందుకంటే ఈ రెహబాము కాలంలో 2గా చీలిపోయింది కదా. యరొబాము అనేవాడు తిరుగుబాటు చేసి ఇశ్రాయేల్ రాజ్యం స్థాపించాడు. దానికి ఒక రాజవంశమే లేదు అసలు. ఇప్పుడు యూదా రాజ్యానికి రాజవంశం ఉంది. దావీదు వంశీయుడు ప్రతి తరంలో ఎవడో ఒకడు ఏలుతున్నాడు, ఇంకొకడికి పోనే లేదు. జెరుబ్బాబెల్ అంటాం, అతడు దావీదు గోత్రికుడే. ఇన్ ఎవ్రీ జనరేషన్ ఎవడో ఒకడు దావీదు సింహాసనం మీద కూర్చోడానికి దావీదు వారసుడే, ఆ గోత్రం కూడా ఒకడు ఉంటాడు. దేవుని వాగ్దానం ఇది. క్రమంగా దేవుడు అభిషేకించినటువంటి దావీదు మహారాజు, అతని కొడుకులు, మనవలు, వారసులు వెళ్తూ వచ్చారు యూదా రాజ్యం. కానీ తిరుగుబాటు చేసి యరొబాము తిరుగుబాటు చేసి వెట్టి పని మీద వాడు అధికారి. వాడు వేరే రాజ్యం స్థాపించుకుంటే వాడి మీద కుట్ర చేసి వాడిని చంపి ఇంకోటి రాజు అవుతాడు, వాడిని చంపి ఇంకోటి రాజు. గోత్రాలతో సంబంధం లేదు, ఎవడో ఒకడు ఎవడో వెళ్తుంటాడు. ప్రతి తరంలో కొత్త రాజు వచ్చేస్తాడు. పైపెచ్చు దేవుని మందిరం ఇక్కడ యూదా రాజ్యంలో యెరూషలేములో ఉంది. ఎక్కడ పడితే అక్కడ బలులు అర్పించడానికి వీలు లేదు. ఆ 10 గోత్రాల వాళ్ళు కూడా బలి అర్పించుకోవాలా, దేవుణ్ణి ఆరాధించుకోవాలంటే ఇప్పుడు యూదా రాజ్యంలోకి రావాలి. ఇలా వస్తూ ఉంటే మళ్ళీ వీళ్ళందరూ దావీదు యొక్క వారసులకు అభిమానులు అయిపోతారని ఆ ఇశ్రాయేలు రాజులు భయపడి వీళ్ళు యూదా రాజ్యాన్ని వెళ్ళనక్కర్లేకుండా అక్కడనే బలులు అర్పించడానికి ఉన్నత స్థలాలు కట్టారు.
అందుకని విగ్రహారాధన స్టార్ట్ అయిపోయింది. ఇశ్రాయేలులోనికి విగ్రహారాధన ఇశ్రాయేల్ రాజుల ద్వారా వచ్చింది. ఇజ్రాయేలు దేశము అక్కడ నుండి వాళ్ళ అన్ని జనాంగములతో సాంగత్యం చేసి వాళ్ళ దేవతలను తెచ్చుకొని మొత్తం ఫుల్గా ఇశ్రాయేలు రాజే కదా వీడు ఆహాబు యూదారాజు కాదు, ఆ 10 రాజ్యాల 10 గోత్రాల రాజ్యానికి వాడు రాజు ఆహాబు. కనుక అప్పుడు యూదారాజు యెహోషాపాతు ఉన్నాడు కదా. కనుక యూదా రాజ్యం వేరు, ఇశ్రాయేల్ రాజ్యం వేరు. యూదా రాజ్యాన్ని శిక్షించాలనుకున్నప్పుడు బబులోనికి ఎలాగ చెరకు అప్పగించాడు, ఆ 10 గోత్రాల రాజ్యాన్ని శిక్షించాలనుకున్నప్పుడు వేరే అషూరు చెరకు దేవుడు అప్పగించాడు. కనుక ఇశ్రాయేలు జాతికి ప్రారంభం ఐగుప్తు రాజ్యము. వీళ్ళని శిక్షించాలనుకున్నప్పుడు చెరకాలములో ముఖ్యమైన రాజ్యం, దేవుని పర్మిషన్ పొందే వాళ్ళని జయించిన రాజ్యం అషూరు. కనుక ఇప్పుడు మనకు మొత్తం 5 దొరికినాయి. రోమా కంటే ముందు 5. ఇప్పుడు లెక్కేసుకోండి. నిన్న బ్రదర్ అడిగిన దానికి జవాబు ఇది. ఫస్ట్ కింగ్డమ్ దట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇజ్రాయెల్ ఈజ్ ఈజిప్ట్. సెకండ్ కింగ్డమ్ దట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇజ్రాయెల్ ఈజ్ Babylon and Medo-Persian, Roman and Assyrian. ఈ 5 అషూర్ సామ్రాజ్యం, ఈజిప్ట్ సామ్రాజ్యం, బబులోన్ సామ్రాజ్యం, మధ్య పార్సిక్ సామ్రాజ్యం, తర్వాత గ్రీక్ సామ్రాజ్యం. ఇవి 5. ఈ 5 అయిపోయినాక 6వ రాజ్యం నడుస్తున్నది రోమా సామ్రాజ్యం. ఆ టైంలో ప్రకటన రాయడం జరిగింది. ప్రకటన రాసేటప్పుడు ఉన్నది రోమా రాజ్యంతో కలుపుకుంటే 6. ఓకే, ఇప్పుడు ఈ 6 అయిన తర్వాత 7వ రాజు అంటే 7వ రాజ్యము. ఈ 6లోనే ఒకటి ఇంకొక రాజ్యం వస్తుంది. ఆ 7వ రాజ్యం 7వది ఇంకా లేదు, మునుముందు వస్తుంది. దేవుని బిడ్డలారా, 7 రాజులు కల 5 కూలిపోయారు, ఒకడున్నాడు, కడమవాడు ఇంకను రాలేదు. వచ్చినప్పుడు కొంచెం కాలం ఉంటాడు. ఆ కొంచెం కాలం ఉండి 7వ రాజు ఎవరంటే 12వ వచనంలో ఉన్న 10 మంది రాజుల కాన్ఫెడరేట్ కింగ్డమ్. 10 మంది రాజుల సంకీర్ణ ప్రభుత్వం ఒక గడియ అధికారము పొందుదురు. ఒక గడియ అంటే చాలా తక్కువ టైం అని. ఒక గడియ అంటే 1 hour అనే కాదు, వెరీ షార్ట్, లిటిల్ వైల్, షార్ట్ టర్మ్ అన్నమాట. ఈ 10 మంది రాజులు రోమా రాజ్యం యొక్క రివైవ్డ్ ఫామ్, రివైవ్డ్ రోమన్ ఎంపైర్. అంటే రోమా రాజ్యములోనే ఈ 10 మంది కొమ్ములు. అందుకే 4వ జంతువు ఉందే దానియేలు 7లో. ఆ 4వ రాజ్యము ఆ భయంకరమైన జంతువు ఉంది, మహా గొప్ప జంతువు. మిగతా 3టికి భిన్నమైనది, భీకరమైనది. దానికి 10 కొమ్ములు ఉన్నాయి. అంటే రోమా సామ్రాజ్యం మళ్ళీ పవర్లోకి వస్తుంది. రోమా సామ్రాజ్యం మళ్ళీ పవర్లోకి వస్తుంది. 10 మంది రాజులు కలిసి వాళ్ళు మళ్ళీ ప్రపంచ ప్రభుత్వాన్ని స్థాపించి ఒక 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు కొద్ది టైం ఉంటారు, కొంచెము కాలం. ఈ రివైవ్డ్ రోమన్ ఎంపైర్, ద 10 నేషన్ కాన్ఫెడరేషన్, ద కాన్ఫెడరేట్ కింగ్డమ్ of the 10 nations which were previously ruled by Rome. ఇంతకుముందు రోమ్ చేత పరిపాలించబడిన భూభాగాలలోనే ఉన్నటువంటి 10 రాజ్యాలు కలిసి వచ్చి ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని స్థాపిస్తాయి. ఇది 7వది. అంతవరకు లెక్క తెలిసింది.
మళ్ళీ చెబుతున్నాను, ఐగుప్తు, బబులోను, మాదియ పారసీక, గ్రీకు, రోమా, అషూరు, తర్వాత పునరుజ్జీవింపబడిన రోమా సామ్రాజ్యం 7వది. ఇది 7. 7 అయిన తర్వాత 8వ వాడు వస్తాడు. ఈ 8వ వాడు అబద్ధ క్రీస్తై, క్రూర మృగమై, క్రీస్తు విరోధై వాడు నాశనాన్ని పోతాడు. ఇప్పుడు ఈ 10 రాజులలో 10 మంది రాజులు నేను సహోదరుడు అడిగినప్పుడు చెప్పాను, ఆ ముగ్గురు ఎవరో ఇన్సిగ్నిఫికెంట్ ఉంటారు, అంటే ప్రాముఖ్యత లేని ఇంకేదో చిన్న రాజ్యాలు. ఈ 10 నంబర్ కంప్లీట్ చేయడానికి ఇంకెవరో ముగ్గురు, అది మనకు తెలియదు. ఆ 10 మంది రాజులు ఎవరో మనం చెప్పగలమా అన్నారు బ్రదర్. 10 మందిని చెప్పలేం బ్రదర్, ఆ ముగ్గురిని పెరికేసిన తర్వాత మిగిలిన ఆ 7గురిని చెప్పగలమని నిన్న చెప్పాను. నిన్న రికార్డులో ఉంటుంది, మీరు చూడండి. మొత్తం 10 పేర్లు చెప్పలేవు, 7 అయితే చెప్పగలం. ఆ 3 ఎలాగూ పీకేసేవాళ్ళు కదా, వాళ్ళ సంగతి చెప్పలేవు అని చెప్పాను. ఇప్పుడు అషూరు, తర్వాత అషూరు, ఈజిప్ట్, బబులోను, ఆ తర్వాత మాదియ పారసీక అంటే పర్షియన్, అంటే ఇరాన్ అన్నమాట, ఇంకేం లేదు. ఇరాన్ ఉంటుంది, ఇరాక్ ఉంటుంది, సిరియా ఉంటుంది, ఈజిప్ట్ ఉంటుంది, తర్వాత గ్రీస్ ఉంటుంది, తర్వాత రోమ్, ఇటలీ ఉంటుంది. వీళ్ళంతా రివైవ్డ్ రోమన్ ఎంపైర్. వీళ్ళతో పాటు ఇంకో 3 అరబ్ దేశాలు ఉంటాయి. ఎవరు చిన్న చిన్న ఇట్లా లిబియా ఉండొచ్చు, తర్వాత ఇట్లా కొన్ని ఏదైనా చిన్న రాజ్యాలు ఏదైనా ఉంటాయి. ఈ 10 మంది రాజులు కలిసి ప్రపంచ ఏక ప్రభుత్వాన్ని స్థాపిస్తారు. స్థాపించి ఒక గడియ లేదా కొంచెము కాలము, 1 hour ఆర్ ఎ లిటిల్ సీజన్, లిటిల్ టైం, వాళ్ళు 10 మంది రాజులు మొత్తం అంతా సెటప్ చేసేస్తారు. అప్పటికి ఇంకా ఈ చిన్న రాజు, చిన్న కొమ్ము అప్పటికి ఇంకా ఉండడు. అంటే వీడున్నాడే, ఏ దేశము నుండి క్రూర మృగం రావాలో ఆ దేశం ఇంకా మెంబర్గా ఉండదు అప్పటికి. ఇప్పుడు నేను మీకు ఒక ఇంపార్టెంట్ క్లూ ఇస్తాను. అషూరు దేశము ఉన్నది చూశారు, ఆ ప్రాచీన కాలపు అషూరు దేశ భూభాగం ఇప్పుడు 2 కంట్రీస్గా ఉంది, ఇరాక్ అండ్ సిరియా. ఈ 2 కలిస్తేనే ఒకప్పటి అషూరు. కనుక ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అబద్ధ క్రీస్తు సిరియా నుంచి వచ్చినా అషూర్ నుంచి వచ్చినట్టు అవుతుంది, ఇరాక్ నుంచి వచ్చినా అషూర్ నుంచి వచ్చినట్టు అవుతుంది. నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే ఇరాక్ నుంచే వస్తాడు అని నేను అనుకుంటున్నాను. దానికి కారణాలు కూడా నేను చెబుతాను తర్వాత. నేను అనుకుంటా మీరు కూడా కన్విన్స్ అవుతారని అనుకుంటున్నాను. అది పెద్ద విషయమేం కాదు అది. సో ఇప్పుడు వీళ్ళందరూ వస్తారు. ఈ సిరియా, తర్వాత ఈజిప్టు, రోము, తర్వాత ఈ గ్రీస్ అండ్ వీళ్ళందరూ వచ్చేసి ఒక రాజ్యంగా ఏర్పడతారు. 10 మంది రాజులు ఏర్పడిన తర్వాత అప్పటికి ఇంకా నిర్దుష్ట స్వరూపం రాదు, ఎవరో 10 మంది కలిసి చేస్తారు. అందులో వీళ్ళు కూడా ఉంటారు, ఓ 3 అనామకులు ఉంటారు, 7 ఏమో ముఖ్యమైన రాజ్యాలు ఉంటాయి. ఇజ్రాయెల్ను టచ్ చేయగలిగిన వాళ్ళు 7 ఉంటారు, ఇజ్రాయెల్తో సంబంధం లేని వాళ్ళు 3 ఉంటారు. వీళ్ళందరూ కలిసి వచ్చిన తర్వాత ఇవి కొత్త రాజ్యం ఒకటి, నాకు కూడా సభ్యత్వం ఇవ్వండి అని వస్తారన్నమాట. నాకు కూడా సభ్యత్వం కావాలి, ప్రపంచ రాజ్యమును పరిపాలించేటటువంటి ఈ రాజ్య కూటమి, దశరాజ్య కూటమి,
ఈ దశరాజ్య కూటమిలో నాకు కూడా మెంబర్షిప్ ఇవ్వమని వస్తాడు. వాడు చాలా యుక్తిపరుడు, చాలా మాటకారి, చాలా డిప్లొమాట్గా ఉంటాడు. వాడు రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడు, చాలా ఎక్స్పర్ట్ ఆరేటర్ అన్నమాట. మంచి వాగ్దాటి కలిగిన వాడు, యుక్తి గలవాడు. వాడు ఎటువంటి వాడో మనకు దానియేలు గ్రంథంలో తేటగా చెప్పబడింది. చూడండి దయచేసి. వాడు ఎటువంటి వాడు అనంటే, మరి దానియేలు గ్రంథములో 11వ అధ్యాయము 21. అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును, అతనికి రాజ్య ఘనతను ఇయ్యరు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును. అంటే చర్చలు జరుపుతామంటారే, వాటిని దేవుడు ఇచ్చకపు మాటలు అంటున్నాడు. నెగోషియేషన్స్ అన్నమాట, లాబీయింగ్ అన్నమాట. తర్వాత 23, అతడు సంధి చేసినను మోసపుచ్చును, అతడు స్వల్ప జనము గలవాడైనను ఎదురాడి బలము పొందును అని చెబుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, వాడు ఎట్లాంటి వాడు అంటే క్రూర మృగము అని చెబుతున్నాడు. వాడు చాలా ఏమాత్రము కూడా కనికరము లేనటువంటి రాజు. 11:36, ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తి యగు వరకు అతడు తను తాను వృద్ధి పొందుతాడు. వాడు యుక్తి కలిగిన వాడు ఇచ్చకపు మాటల చేత వాడు రాజ్యాన్ని అపహరిస్తాడు. అందుచేత వాడు వచ్చినప్పుడు వాడు కన్విన్స్ చేసేస్తాడు. ఈ కాన్ఫెడరేట్ కింగ్డమ్, ఆ కాన్ఫెడరేషన్ మెంబర్స్ని కన్విన్స్ చేస్తాడు. నన్ను మీరు చేర్చుకోండి, మీ రాజ్యాన్ని నేను ఇంకా బలపరుస్తాను అని. అప్పుడు అనుకుంటారు వాళ్ళు, ఓటింగ్ జరుగుతుంది అన్నమాట. ఇతన్ని చేర్చుకుందామా వద్దా? ఇప్పుడు 10 మంది మనం ఉన్నాము, 11వ వాడు వస్తాడు. వీడిని చేర్చుకుందామా వద్దా అని కమిటీ మీటింగ్ పెడితే 7 ఏమో ఆయనకు అనుకూలంగా ఓటేస్తారు, 3 మాత్రం వద్దంటారు. వీడు ఎందుకండి రావడం, ఇప్పుడు అవసరమా? వచ్చేవాడైతే ముందే రావాలి. ప్రపంచమంతా పెను తుఫానులో చిక్కుకుపోయినప్పుడు, రాజకీయంగా అనిశ్చిత పరిస్థితి ఉన్నప్పుడు, ఏ దేశంలో అడ్మినిస్ట్రేషన్ లేనప్పుడు, ప్రజల ఆరోగ్యాలు సర్వనాశనం అయిపోతున్నాయి, అసలు అడ్మినిస్ట్రేషన్ అంత అరాచకం అయిపోయినప్పుడు ఎన్ని కష్టాలు పడి ఈ 10 మంది చిన్న చిన్న దేశాలు మనం ప్రపంచ ప్రజల ఆకాంక్షలను తీర్చడానికి, నెరవేర్చడానికి కష్టపడి ప్రభుత్వాన్ని స్థాపించి, మన ఆఫీసులు అన్ని దేశాల్లో తెరిచి, మన ప్రతినిధులు అన్ని దేశాల్లో పెట్టి, అన్ని దేశాల నుండి బ్యూరోక్రసీని మనం లైన్లోకి తీసుకొని, అధికార యంత్రాంగం అంతటిని మనం అలైన్ చేసి ఇంత చేశాం. ఒక్కొక్క దేశంలో బ్యూరోక్రాటిక్ నార్మ్స్ వేరుగా ఉంటాయి. వాళ్ళ కాన్స్టిట్యూషన్స్ వేరు. బ్యూరోక్రాట్స్కి, వాళ్ళకు అధికారులకు వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలు వేరు, ఆ సిస్టమ్ వేరు, ఆ మొత్తం ఆ సెటప్పే వేరు. ఇంత చేశాం మనం. ప్రపంచంలో డిప్లొమాటిక్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ తీసుకొచ్చుకొని ప్రపంచం అంతా ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్ అనేది మనం సెటప్ చేసాం. ఈ 10 మంది రాజులు మన శక్తికి మించిన పని మనం చేసి ఇప్పుడిప్పుడు మొత్తం కుదుట పడుతూ ఉంటే వీడు వస్తాడు ఇప్పుడు నాకు కూడా మెంబర్షిప్ అని. ఎవడికి కావాలి వాడు, మాకు అవసరమా వద్దంత. అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక చిన్న యుద్ధం లాంటిది జరుగుతుంది. పెద్ద యుద్ధమేం కాదు, చిన్న ఫైరింగ్. అందులో ఈ 11వ రాజు చచ్చిపోతాడు. 11వ రాజు చచ్చిపోతాడు. వాడు చచ్చిపోయినప్పుడు వాడికి ఏంటంటే, వాడికి అధికారం ఆల్రెడీ
ద చైర్మన్ ఆఫ్ ది కాన్ఫెడరేషన్గా వాడిని ప్రకటించడం జరిగిపోతుంది. చైర్మన్ ఆఫ్ ద కాన్ఫెడరేషన్గా వాడిని ఈ దశరాజ్య కూటమి అధ్యక్షుడిగా వాడిని ప్రకటించిన తర్వాతనే ఈ యుద్ధం జరుగుతుంది. చచ్చిపోతాడు. ఆ ముగ్గురు రాజులు వీళ్ళంతా రెండు శిబిరాలు అయిపోయి దెబ్బలాడుకొని చిన్న ఫైరింగ్ జరుగుతుంది, అని చచ్చిపోతాడు. అప్పుడు సరే వాడు ఒక గంట సేపు అయినా వాడు అయితే ప్రపంచ రాజనీత డిక్లరేషన్ జరిగింది కదా, కనుక వానికి సకల సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాటు చేస్తారు. వాడికి చాలా ఘనంగా ఫిరంగులు పేల్చి తుపాకులు పేల్చి అందరూ సాల్యూట్ చేసి సకల రాజ లాంఛనాలతో వాడిని సమాధి చేయాలి. అప్పుడప్పుడే కాదు, వెంటనే వాడికి ఏదో ఫార్మాలిన్ ఏదో ఇంజక్షన్ ఉంటుంది, ఇంజక్షన్ ఇచ్చేస్తే బాడీ డీకే కాదు, చక్కగా ప్రిజర్వ్ చేస్తారు ఐస్ బాక్స్లో డెడ్ బాడీ. ప్రపంచ దేశాలన్నీ టెలివిజన్స్లో ఈ దృశ్యం ప్రసారం అవుతూ ఉంటుంది. ప్రపంచ దేశాల నాయకులందరూ వచ్చి తమ నివాళులు అర్పిస్తూ ఉంటారు, పుష్పగుచ్చాలు పెడతా ఉంటారు, రీత్స్ పెడతా ఉంటారు. అన్ని దేశాలు వచ్చి వాడిని గౌరవిస్తూ ఉంటారు. కొద్దిసేపైనా ఉన్నాడుగా ప్రపంచ రాజుగా. ఇదంతా ప్రసారం జరుగుతూ ఉంటుంది. అప్పటికి 4వ రోజు అయిపోతుంది. 4వ రోజు అయిపోతుంది. చచ్చిపోయాడు, డెడ్ బాడీ. 4వ రోజు. ఇక 4వ రోజు అతన్ని సమాధి చేయాలి. ప్రపంచ దేశాల ప్రముఖులందరూ వచ్చి అక్కడ ఉంటారు. ప్రపంచ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అన్ని టీవీ వార్తా ఛానళ్ళ యొక్క వీడియోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్ అందరూ కవరేజ్ ఇస్తూ ఉంటారు గంభీరంగా. అంతలో ఆ శవం వెళ్ళి కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిచి అటు ఇటు చూసి లేస్తాడు. చిరునవ్వుతో లేచి ఆ పెట్టెలోంచి బయటికి దూకుతాడు. అందరూ దిగ్భ్రాంతి చెంది, మొత్తం ఇది వైడ్ క్లియర్ కట్ కవరేజ్ వస్తూ ఉంటుంది. ప్రపంచ దేశాల ప్రజలందరూ ఉలిక్కి పడతారు. అది శవం లేచి అందరూ చూస్తుంటే, వా, ఇది నిజమా, కళ, భ్రమ, ఏంటి? అందరి కళ్ళ ముందే అది జరుగుతుంది. లేచాడు. అతను లేచి నిలబడతాడు. ప్రపంచ ప్రజలారా, నేనెవరో మీరు గ్రహించుట కొరకు నేను ఈ సంఘటన జరగడానికి అనుమతించాను. నేను చచ్చిపోయానని మీకు అందరికీ తెలుసు. డాక్టర్స్ సర్టిఫై చేశారు నా డెత్ సర్టిఫికేట్. ఇది నేను చచ్చిపోయాను. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాను. ఇది 4వ రోజు. నేను మళ్ళీ మీ కళ్ళ ముందే లేచాను. ఈ క్రైస్తవులు వేల సంవత్సరాల నుంచి ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళ దేవుడు లేచాడని. యేసు చనిపోయి లేచాడు. ఎవడైనా చూశాడా? సింపుల్గా శరీరం మాయమైపోయింది, శవం మాయమైంది అంతే. ఎక్కడికి తీసుకెళ్ళి దాచిపెట్టేశారు మరి? శవం మాయమైతే లేచినట్ట? లేవడం అంటే ఇది. నేను లేచాను ఇప్పుడు. యేసు తిరిగి లేచినట్టు చూచిన వాడెవడు లేడు. వాళ్ళు శిష్యులు చేసిన ప్రచారం తప్ప. నన్ను ఇప్పుడు కోట్ల మంది చూస్తుండగా నేను లేచాను. వాస్తవానికి నేనే అసలు శిశులైన దైవావతారుడను. ఈ ప్రపంచానికి శాంతినివ్వడానికి స్వర్గము నుండి పంపించబడిన శాంతి దూతను నేను, శాంతి ప్రదాతను నేను. నేనే ప్రపంచమును ఏలుతాను. ప్రపంచ ప్రజలందరికీ ఒక స్వర్ణయుగాన్ని ఇస్తాను. సర్వ విధముల శాంతి రాజ్యం స్థాపించి ఉత్తమ పరిపాలన అందించి ఈ భూమిని, భూలోకాన్ని ఒక స్వర్గంగా మార్చేస్తాను. హిందువులు చెప్పుకున్నటువంటి కల్కి అవతారము నేనే. అలాగే క్రైస్తవులు వస్తాడు యేసు అని చెప్పుకున్నారే, క్రీస్తు వస్తాడు, నీతి రాజ్యం స్థాపిస్తాడు, నేనే. యూదులు ఎదురు చూసిన మెస్సియా నేనే. సకల మతాలు ఎదురు చూశారు దైవావతారులు వస్తాడని, అదంతా నేనే.
నేనే దేవుని కుమారుడను, నేనే దేవుడు, నేనే సృష్టికర్తను, నేనే మీకందరికీ విమోచకుడు, నన్ను ఆరాధించండి అంటాడు. దీనికి కాదని వాడు ఎవడైనా ఉంటాడా? అప్పుడు నాస్తికులు సహా సాష్టాంగపడతారు. దేవుడు లేడని వాళ్ళు కూడా వాడి భక్తులైపోతారు. వాడు కత్తి దెబ్బ తిని బ్రతుకుట భూనివాసులందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ విషయం మనకు ప్రకటన 13వ అధ్యాయం తెలియజేస్తుంది. ప్రకటన 13:3 దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచూ ఆశ్చర్యపడుచూ ఉండేది. భూజనులందరూ ఆశ్చర్యపడ్డారు. దెబ్బ తగిలి మానిపోయిందట. ఆ కత్తి దెబ్బ తిని, కత్తి దెబ్బని ఇక్కడ ఉంది, కత్తి దెబ్బ చావు దెబ్బ, మూడవ వచనం, చావు దెబ్బ తగిలి, చావు దెబ్బ మానిపోయిన. 12వ వచనంలో చావు దెబ్బ తగిలి, 14వ వచనంలో కత్తి దెబ్బ తిని, కత్తి దెబ్బ తిని, చావు దెబ్బ తిని, చావు దెబ్బ తిని. అంటే ఊరికే దెబ్బ తినడమే కాదండి, దెబ్బ తిని మానిపోతే భూజనులందరూ ఆశ్చర్యపడతారా? భూజనులందరూ అంటే అందులో అడ్వకేట్లు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, సైంటిస్టులు ఉంటారు, శాస్త్రవేత్తలు ఉంటారు, మహాజ్ఞానులు, మేధావులు ఉంటారు, హేతువాదులు ఉంటారు. ఊరికే కత్తితో చిన్నగా ఇట్లా ఘాటు పడింది అనుకోండి, అది మానిపోతే అబ్బా ఎంత విచిత్రంగా అని అంటారు ఎవరైనా. కత్తితో గాయము జరిగి, గాయము కలిగి, గాయం మానిపోతే ఆశ్చర్యపడేవాళ్ళు ఎవరండి? అది మామూలే కదా. నాకు ఎన్నో దెబ్బలు తగిలినాయి, మానిపోయినాయి. నన్ను తలే పగలు కొట్టేశారు, మళ్ళీ నేను బ్రతికాను. అయితే అందరు ఆశ్చర్యపడి ఆహా దేవుడు అన్నారు నన్ను. దేవుడి దయ బ్రతికిపోయాడండి, దేవుడు స్వస్థపరిచాడు అంటారు. నేను కూడా చెప్పుకోలేను, చాలా దారుణమైన దెబ్బలు తగిలినాయి. ఇతడు చచ్చిపోతాడు, బ్రతకడని చెప్పారు డాక్టర్స్, కానీ బ్రతికాను. అయితే నేను దేవుణ్ణా? డాక్టర్లు ఆశ్చర్యపడతారా? నాస్తికులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ఆశ్చర్యపడతారా? ఏం లేదు, మీలో మనలో చాలామందికి అలా జరుగుతుంది. రకరకాల దెబ్బలు తగులుతాయి, మానిపోతాయి. దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, చికిత్స చేస్తారు, మందులు వేస్తారు, మానిపోతుంది. దెబ్బ తిని బ్రతికితే నాస్తికులు ఎందుకు ఆశ్చర్యపోతారు? దెబ్బ మానిపోతే కమ్యూనిస్టులు, నాస్తికులు, హేతువాదులు, సైంటిస్టులు, డాక్టర్స్, ప్రొఫెసర్స్ ఎందుకు ఆశ్చర్యపోతారు? ఇది మామూలు అద్భుతం కాదు. దేవుడు లేడు అనే నాస్తికులు కూడా వీడిని దేవుడని ఒప్పుకునేటంత గొప్ప అద్భుతం. అంటే ఆ దెబ్బతిని, చావు దెబ్బతిని అనేది మామూలుగా చావు దెబ్బే కాదు, చచ్చిపోయేటంత దెబ్బ కాదు, నిజంగానే చంపేసే దెబ్బ. నిజంగానే ఆ దెబ్బకు వాడు చచ్చిపోయి ఉంటాడు. చచ్చిపోయి ఉండి మళ్ళీ బ్రతికినట్టు నాటకం జరుగుతుంది. ఆ నాటకంలో ఏం జరుగుతుందంటే, వీడి శరీరం మామూలుగా మనిషే, వీడు అప్పటిదాకా వాడు మామూలు మనిషే. అషూరు భూభాగము నుంచి ఇరాక్ ఆర్ సిరియా, ఈ రెండింటి ఏదో ఒక దగ్గర నుంచి వస్తాడు. వాడు ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. వాడు ఎప్పుడైతే చచ్చిపోయాడు అని ఆ సంఘటన జరుగుతుందో వాని మానవాత్మ వెళ్ళిపోతుంది, శరీరం మాత్రం ఉంటుంది. 4వ దినాన వెళ్ళిపోయిన మానవాత్మ రాదు, అగాధ కోపములో నుండి వేరొక ఆత్మ వస్తుంది. ఆ వేరొక ఆత్మ వచ్చి ఈ చచ్చిపోయిన సిరియా రాజు, ఆ అషూరు లేక సిరియా రాజు దేహంలో దూరుతుంది. లేచి వాడు కూర్చుంటాడు.
అది పునరుత్థానము కాదు, శవములోనికి ఒక దురాత్మ వచ్చినటువంటి ఒక అద్భుత కార్యం. శవములోనికి దురాత్మలు వస్తాయి. దురాత్మలను తెచ్చి శవాల్లో ప్రవేశపెట్టి వాళ్ళని మళ్ళీ లేపి నడిపించటం అనేది ఈ తాంత్రిక విద్యల్లో వీళ్ళు చేస్తూనే ఉంటారు. అలాంటి తాంత్రిక విద్యలో ఎలాగైతే ఇంకెక్కడిదో ఆత్మ వచ్చేసి ఇంకో దేహంలో దూరి ఆ దేహాన్ని బ్రతికించి నడిపించడం, పనులు చేయించడం ఎలా జరుగుతుందో అలాంటి డ్రామా ఒకటి, మోసపూరిత సూచక క్రియ, డిసీవింగ్ మిరాకిల్ జరుగుతుంది. వాస్తవానికి అందరూ ఏమనుకుంటారు, ఆ చచ్చిపోయిన వాడే బతికాడేమో అనుకుంటారు. ఆ చచ్చిపోయిన వాడి ఆత్మ వెళ్ళిపోయింది ఎక్కడికో, వేరే ఆత్మ వచ్చింది. ఆ వేరే ఆత్మ ఎవరంటే ఒకప్పుడు భూమి మీద బ్రతికినవాడు, ప్రకటన గ్రంథ రచన టైంలో లేనివాడు, ప్రకటన గ్రంథ రచన టైంలో వాడు అగాధ కూపములో ఉన్నాడు, పాతాళములో ఉన్నాడు. వాడు పాతాళములో నుండి, అగాధ కూపములో నుండి, సముద్రగాధ జలములలో నుండి వాడు బయటకు వచ్చి ఈ సిరియా రాజు దేహంలో దూరుతాడు. ఇది విని ఆశ్చర్యపోతారంట జనాలు. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతున్నారు నాకు తెలుసు, అయితే ఆశ్చర్యపోకండి అని చెప్పాడు. అండ్ ఆశ్చర్యపోవద్దు, 7వ వచనంలో నీవేలా ఆశ్చర్యపడితివి అన్నాడు. నువ్వు ఆశ్చర్యపడొద్దు, నేను చెబుతాను దీని మర్మం ఏంటో అని. 8వ వచనం, భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరెవరి పేర్లు వ్రాయబడలేదో వారు ఆ మృగము ఒకప్పుడు ఉండెను కానీ ఎప్పుడు లేదు, అయితే మునుముందు వచ్చునన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. ఆశ్చర్యపోతారు. భూనివాసులు ఎవరైతే జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడలేదో వాళ్ళు ఆశ్చర్యపడతారు. అంటే జీవగ్రంథంలో రాయబడిన వాళ్ళు ఎవరంటే లేఖనాలు ఎరిగిన వాళ్ళు. జీవగ్రంథంలో పేరు రాయబడిన వారంటే జీవగ్రంథం ఎవరిదది? గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం. గొర్రెపిల్ల రక్తం, యేసు రక్తంలో కడగబడిన వాళ్ళ పేర్లే కదా ఆ జీవగ్రంథంలో ఉంటాయి. యేసు రక్తములో తమ పాపాలు కడుక్కొని గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు వ్రాయించుకున్నవారు, వ్రాయబడిన వారు ఈ బైబిల్ను నమ్ముతారు కదా. బైబిల్ నమ్మిన వాళ్ళు, బైబిల్ పరిశోధించిన వాళ్ళకు ఈ గుట్టు తెలిసిపోయింది. వీళ్ళు ఆశ్చర్యపడరు, ఇక మిగతా వాళ్ళు ఆశ్చర్యపడతారు. బైబిల్ను ప్రామాణికమని ఎంచుకోకుండా, బైబిల్ను పరిశోధించకుండా తృణీకరించిన వాళ్ళు ఆశ్చర్యపడతారు. కానీ మనం ఆశ్చర్యపడం, ఎందుకంటే ఇక్కడ రాయబడింది అదే జరుగుతుంది. సిరియా రాజు ఆ చిన్న వార్లో, పెనుగులాట్లు చచ్చిపోతాడు. డాక్టర్స్ చచ్చిపోయారని సర్టిఫై చేస్తారు. అంత్యక్రియలు జరుగుతాయి, అంత్యక్రియలు ఏర్పాట్లు జరుగుతాయి. అంత్యక్రియలు జరగవు, ఏర్పాట్లు జరుగుతాయి. అది 4వ రోజు. నేను ఇంతసేపటి 4వ రోజు అంటున్నా కదా. మీలో కొంతమంది ప్రశ్నోత్తరాల సమయంలో అడుగుదాం అనుకుంటున్నాను, 4వ రోజున ఎలా చెప్తున్నారని. నాకు తెలుసు అడుగుతారు మీరు. ఎందుకంటే అసలు యేసు చచ్చిపోయి లేవడం అబద్ధం బాబు, నేను చచ్చిపోయి లేవడం నిజం అని వీడు నిరూపించుకుంటాడని చెప్తున్నా కదా. అయితే యేసు 3వ దినము లేచాడని చెప్తుంటాం కదా, ఒక దినం ఎక్కువ తీసుకుంటాడు వీడు, అంతకంటే మొనగాడిని. నజరేయుడిని యేసు కాదు బాబు, అసలు నేను అసలైన మొనగాడిని, నేను అసలైన వీరుణ్ణి, నేను దేవుణ్ణి, నేను శక్తి సంపన్నుండి. ఏ 3వ రోజు? మేము 4వ రోజు లేసాం, అలా చూసుకున్నా మేమే గ్రేటు అనడానికి. అయితే వాడు లేచింది లేదు, ఏమి లేదు, చచ్చిపోయాడు, అట్టిపోయాడు, కొత్త ఆత్మ వచ్చేసింది. భూ ప్రజలు ఆశ్చర్యపడి వీడు నిజంగా దేవుడు రా బాబు, అసలు ఎవడైనా ఇలా మన కళ్ళ ముందు చేసి అన్ని కథలన్నీ పురాణాలు, ఏ దేశ పురాణాలైనా బైబిల్ కథలైనా మొత్తం కథలు గ్రంథాల్లో ఉంటాయి అంతే. మన కళ్ళ ముందు వెరిఫికేషన్ కొరకు ఏదన్నా ఒకటి ఉందా? అన్నీ వీళ్ళ నమ్మకాలు. ఇది ఒక్కటి మాత్రం మన కళ్ళ ముందు ఇప్పుడు కనపడింది,
ఆయన మరణాన్ని సర్టిఫై చేసిన వాళ్ళలో నాస్తికులు ఉన్నారు, ఇప్పుడు కళ్ళ ముందే బ్రతకగా చూసిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు. ఇది మాయ కాదిక, అది చావటం నిజం, బ్రతకటం నిజం. డెఫినెట్లీ దిస్ వన్ షుడ్ బి గాడ్ అని ప్రపంచ ప్రజలందరూ ఈ అద్భుతాన్ని బట్టి వాడిని ఆశ్చర్యపడుచు వెంబడిస్తారట. ప్రకటన 13వ అధ్యాయము 3వ వచనం. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. ఆ చావు దెబ్బ అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ ఆ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు, ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరైతే వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేతురు. ప్రియ సహదాంసులారా, నాతోటి పాస్టర్లారా, మీకందరికీ నమస్కారం చేసి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఆ 10వ వచనం మీరు గమనించండి. 9. ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక. ఎవడైనను చెర పట్టవలెనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. వాట్ డస్ దిస్ మీన్ అకార్డింగ్ టు యువర్ ఇంటర్ప్రిటేషన్? దీనికి ఏంటి అర్థం? వాడు చావు దెబ్బ తిని బ్రతుకుతాడు, భూనివాసులందరూ కూడా అది చూసి ఆశ్చర్యపడి నాస్తికులు సహా వాడిని దేవుడని మొక్కుతారు. ప్రజలందరూ కూడా వానికి అధికారం ఇచ్చిన ఆ సైతాను ఘట సర్పానికి నమస్కారం చేస్తారు. ఆ రోజుల్లో అనేక మంది ఖడ్గముతో చంపాలని చూస్తే వాళ్ళు కూడా చంపబడతారు అని చెబుతూ ఈ విషయములో అబద్ధ క్రీస్తును ఆరాధించే సందర్భంలో అనేక మంది ఖడ్గముతో చంపబడుతున్న సందర్భంలో ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పు విశ్వాసమును కనబడు. అంటే సంఘం ముందు ఎత్తబడిందండి. ఎంత భయంకరమైన వాయిలెంట్, రాంగ్, విష్ఫుల్ థింకింగ్ అండ్ రాంగ్ డాక్ట్రిన్ అది చూడండి. అబద్ధ క్రీస్తు అధికారంలోకి వస్తాడు. వాడు వచ్చినప్పుడు భయంకరమైన హింసలు జరుగుతాయి. అవి జరుగుతుండగా ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పు కనబడుతుందంటే ముందే పరలోకంలో పోయి కూర్చుంటే ఓర్పు ఎలా కనబడుతుంది? పరిశుద్ధులు ఎక్కడికి పోయేది లేదండి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం ఎక్కడ ఉంటే మన సంఘాలు ఎక్కడే ఉంటాయి. అందుకే సిద్ధపరచాలని చెబుతుంటే ఇది అబద్ధబోధ అంటాడు. పోనీ ఇవన్నీ అన్ని ఈకలు బీకినట్టు ఒక్కొక్క వచనాన్ని చూపిస్తున్నాను. అలా చెప్పండి ఎవరైనా. సంఘం ఇక్కడ ఉండనే ఉండదని అంత గట్టిగా నమ్మడానికి ఆధారం ఏంటి? ఈ శ్రమల కాలం వచ్చినప్పుడు సంఘం భూమి మీద ఉంటుంది అని చెప్పడానికి 100% ఆధారాలు ఉన్నాయి బైబిల్లో. ముందే వెళ్ళిపోతుందని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా లేదు. ఐ కెన్ సే విత్ ఫుల్ కాన్ఫిడెన్స్. ఇంకా ముందు మనం స్టడీ ముందుకు వెళ్తున్నప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది మనకు. టోటలీ రాంగ్ డాక్ట్రిన్. ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ ఈజ్ అన్ ఇమాజినరీ థియరీ, రాంగ్ యాంటీ-బిబ్లికల్ థియరీ. సంఘము భూమి మీద ఉంటుంది. ఈ ఘోర సంభవాల కారణంలో ఆ నేపథ్యంలో సంఘము తన ఓపికను నిరూపించుకుంటుంది, విశ్వాసాన్ని నిరూపించుకుంటుంది సంఘం. వాస్తవానికి ఇంకా ఇవి జరుగుతున్నప్పుడే
ఎవడు లెక్కింప శక్యము గాని మహాజన సమూహము రక్షింపబడుతుంది. 7వ అధ్యాయంలో చూడలేదు మనం. వీళ్ళందరూ ఎవరంటే మహాశ్రమల కాలంలో రక్షింపబడి వచ్చారు. గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రాలు ఉద్దుకొని తెలుపు చేసుకున్నారు. ఎప్పుడు చేసుకున్నారు అయ్యి అంటే మహాశ్రమల కాలంలో వాళ్ళు తమ వస్త్రాలు యేసు రక్తంలో ఉతుక్కున్నారు. 7వ అధ్యాయంలో చెప్పాడు, దే హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ద గ్రేట్ ట్రిబ్యులేషన్. అంటే ఇంకెక్కువ ఆత్మల రక్షణ కార్యం జరిగేదే మహాశ్రమల కాలంలో. సంఘం కంప్లీట్ అయ్యి ఎత్తబడదు. సంఘం ఇంకా భూమి మీద ఉంటుంది, ఇంకా నిర్మాణం జరుగుతూ ఉంటుంది. ప్రియ మిత్రులారా, అబద్ధ క్రీస్తు ఎవరు అంటే వాడు మిశ్రమ వ్యక్తి. సగము మానవుడు, శరీరం మానవుడు. వాడు సిరియా ఆర్ ఇరాక్ ఈ 2 దేశాల్లో ఒక దేశపు నాయకుడు. వాడు చచ్చిపోతాడు. ఆ తర్వాత వేరొక ఆత్మ అగాధములో నుంచి పాతాళ లోకము నుంచి వచ్చి వాడి లోపల దూరుతుంది. గడిచిన కాలములో ఉన్నటువంటి ఒకానొక శూరుడు ప్రపంచాన్ని ఏలుదామని కలలు కానీ అవకాశం లేక చచ్చిపోయి పాతాళానికి వెళ్ళిపోయిన ఒక శూరుని ఆత్మ నాకు మళ్ళొక ఛాన్స్ దొరికితే బాగుండే ప్రపంచాన్ని ఏలుతానని రోషంతో పౌరుషంతో ప్రతీకార వాంఛతో భగభగ మండిపోతూ ఒక మహాబలశూరుని ఆత్మ పాతాళ లోకంలో తిరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఈ సిరియా రాజు లేక అషూరు రాజు శరీరం చచ్చిపోతుందో అప్పుడు వాడికి అవకాశం వస్తుంది. పాతాళ లోకంలో ప్రతీకార వాంఛతో రగిలిపోతూ మండిపోతున్నటువంటి ప్రాచీన కాలపు మహాశూరుని ఆత్మ అక్కడి నుంచి వచ్చి ఈ రాజు ఆత్మ శరీరంలో దూరుతుంది. రాజు శరీరంలో దూరుతుంది ఆ ప్రాచీన శూరుని ఆత్మ. వాడు లేచి కూర్చుంటాడు, నిలబడతాడు, మాట్లాడతాడు. నేను చచ్చిపోయి బ్రతికానంటాడు. భూప్రజలు నమ్ముతారు. ఇంకా తిరిగేలేదు వాడికి. ఆ తర్వాత వాడు ఎదురేలేనటువంటి నిరంకుశాధికారముతో భూలోకాన్ని 3.5 ఏళ్ళు పరిపాలిస్తాడు. ఆ తర్వాత అప్పటికి ఇంకా ఇశ్రాయేల్తో సంధి జరగదు. ఇది జరుగుతుంది. ఇలా చచ్చిపోయి లేవడం జరుగుతుంది. జరిగిన తర్వాత కూడా ఇశ్రాయేలీలు ఒక పట్టాన్ని నమ్మరు. అసలు నువ్వు అరబ్ కదా, అరబులు అంటే మాకు బద్ధ శత్రువులు, ఏం అద్భుతాలు జరిగినాయో మాకు సంబంధం లేదు. లేఖనాల ప్రకారం మా దగ్గర పుట్టాలి కానీ మెస్సియా, అక్కడిక్కడ మా శత్రుదేశంలో పుడితే ఎలా నమ్ముతాం? మీరు ఏం మాయలు చేసుకున్నారు, ఏం మంత్రాలు నేర్చుకున్నారు? ఇశ్రాయేల్ దేశం ఒప్పుకోదు. అప్పుడు ఇతను అంటాడు, ఇశ్రాయేలీయులారా, నేను మీ సహోదరుడను, నేను మనమందరం అబ్రహాం సంతానం కాదా? మీ సహోదరులలో ఇంకో ప్రవక్తను పుట్టిస్తానని దేవుడు చెప్పలేదా? మీ సహోదరులు అంటే మీరు కాదుగా, అరబ్బులేగా. ఎందుకు మీరు నన్ను అనుమానిస్తున్నారు? సరే, మీరు నా ప్రజలు, దేవుని ప్రజలు, మీకోసమే నేను వచ్చాను. అరబ్బు జాతులు మీరు ఎప్పుడూ యుద్ధాలు చేసుకుంటున్నారు కదా. అరబ్బు నాయకుడై పుట్టి మీతో సంధి చేస్తే యుద్ధాలే ఉండవని శాంతి ఈ రీతికి ఇవ్వటానికి నేను వచ్చాను. ఇక్కడ పుట్టినందుకు మీరు నన్ను అనుమానిస్తున్నారు కదా. చచ్చిపోయి లేస్తే మీరు కళ్ళారు చూశారు, అయినా అనుమానిస్తున్నారు కదా. అయినా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. తప్పకుండా మీరు మీ తప్పు తెలుసుకుంటారని నేను నమ్ముతున్నాను. ఒక 7 సంవత్సరాలు మీకు నేను ఫ్రీ టైం ఇస్తాను. మిగతా ప్రపంచ దేశములన్నిటినీ నేను పరిపాలిస్తాను. ఇనుప దండములాగా, విత్ ఐరన్ విల్ అండ్ పవర్, విత్ ఐరన్ ఫిస్ట్ ఐ రూల్ ద హోల్ వరల్డ్. నా శాసనాలకు అన్ని దేశాలు లోబడాలి. కానీ మీరు దేవుని ప్రజలు, నా ప్రజలు. మీకు ప్రత్యేక ప్రతిపత్తి, స్పెషల్ స్టేటస్ ఉంది ఇశ్రాయేలీయులకు. నా చట్టాలు అన్ని దేశాల్లో అమలవుతాయి. మీ ఒక్క దేశంలో నేను ఫ్రీ హ్యాండ్ ఇస్తాను. మిమ్మల్ని నేను దేంట్లో ఏ విషయంలో బలవంతం చేయను. నన్ను స్టడీ చేయండి ఒక 7 సంవత్సరాలు.
ఎందుకంటే ప్రపంచమంతా నేను శాంతి రాజ్యం స్థాపించిన దేవుని ప్రజలు మీరు కలవకపోతే అది సంపూర్ణం కాదు. కాబట్టి మీకు నేను 7 సంవత్సరాల వరకు ఫ్రీ హ్యాండ్ ఇస్తాను. మీ మీద బలవంతం చేయను, నా చట్టాలు మీ నెత్తిన రుద్దను. 7 ఏళ్ళు టైం తీసుకోండి, నన్ను పరిశీలించండి. మీరు కన్విన్స్ అయితేనే అప్పుడు నన్ను మీ మెస్సియాగా అంగీకరించండి. 7 సంవత్సరాలు మీరు కన్విన్స్ కాకపోతే అప్పుడు చూద్దాం. కానీ తప్పకుండా మీరు ఒప్పుకుంటారని నా నమ్మకం అని చెప్పి అప్పుడు ఇజ్రాయేలీ పార్లమెంట్లో ఒక బిల్ పాస్ చేస్తారు. లేఖనాల ప్రకారము ఇతడు వేరొక జాతిలో పుడితే మన మెస్సియాగా అంగీకరించడానికి వీల్లేదు. అయినా అతడు 7 సంవత్సరాల వరకు నన్ను పరీక్షించమంటున్నాడు కనుక మనం ప్రార్థన చేద్దాం, యెహోవా దేవుడు నిరూపించాలి. ఇతడికి 7 ఏళ్ల వరకు మనం అవకాశం ఇద్దాం. మన మీద తన చట్టాలు రుద్దనని చెప్పి అంటున్నాడుగా, కనుక మనకేంటి బాధ ఇంకా. అలాగే 7 ఏళ్ల వరకు మా మీద నీవు బలవంతం ఏమీ చేయకుండా మాకు ఫ్రీ టైం ఇస్తానంటున్నావు కనుక నేను 7 ఏళ్ల వరకు పరిశీలిస్తాము. ఆ తర్వాతనే మా మనస్సాక్షి, మా రబ్బూనీలు, మా బోధకులు, మా లేఖనాలు ఒప్పుకుంటే అప్పుడు మేము శాశ్వతంగా మా మెస్సియాగా అంగీకరిస్తాం. 7 years వరకు శాంతి ఒప్పందం ఇజ్రాయెల్తో చేస్తాం. అయితే గమనించాలి, ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ జనాభా 100% అందరూ ఒప్పుకోరు. దానియేలు 9:27లో అతడు అనేకులతో సంధి స్థిరపరచులనుంది. అనేకులు అంటే అందరూ కాదు. ఇజ్రాయేలు పార్లమెంట్లో కానీ ఇజ్రాయెల్ జనాభాలో కానీ మెజారిటీ ఈ సంధికి ఒప్పుకుంటారు. కానీ అక్కడ మైనారిటీ కొంతమంది ఉంటారు, రోషం కలిగిన వాళ్ళు. ఇదంతా మోసం కుట్ర. ఎందుకు ఇలా చేస్తున్నారు మన దేశ పెద్దలు? వాడు అరబ్ అయితే వాడిని మనం ఒప్పుకోవడం ఏంటి శాంతి ఒప్పందాలు? మీరు సైతానుతోనే ఒప్పందం చేస్తున్నారు, పాతాళముతోనే ఒప్పందం చేస్తున్నారు. మీరు వద్దు అనేవాళ్ళు ఒక 20% అయితే ఉంటారు. పర్వాలేదులేండి, ప్రజాస్వామ్యం కదా. పాలక వర్గం ఏ పని చేసినా వద్దనేవాళ్ళు కొందరు ఉంటారు. డెమోక్రసీ, వాళ్ళు కూడా నా తమ్ముళ్ళే, వాళ్ళు కూడా ముందు ఒప్పుకుంటారులే. ముందు కాదన్న వాళ్ళే తర్వాత ఒప్పుకుంటారు. మెజారిటీ ఒప్పుకుంది కదా డెమోక్రాటిక్ సిస్టంలో అధిక శాతం మెజారిటీ ఒప్పుకుంటే అందరూ ఒప్పుకోవాలి. కాబట్టి కొంతమంది వద్దు అంటుండగానే అనేకులు ఓకే అంటారు కనుక, ఒప్పుకుంటారు కనుక అనేకులతో నిబంధన స్థిరపరుస్తాడు. ఈ వార్త ఒకనాటికి మనకు తెల్లవారుజామున పేపర్లలో వస్తుంది, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తుంది, ఎలక్ట్రానిక్ న్యూస్ మీడియాలో వస్తుంది. ప్రపంచ రాజుగా ఉండి దురదృష్టవశాత్తు చిన్న పోరాటములు అసువులు బాసి మరణించి ప్రపంచ ప్రజలందరి కళ్ళ ముందే తిరిగి బ్రతికినటువంటి ఈ ప్రపంచ రాజు దైవావతారుడని సకల ప్రపంచ ప్రజలందరూ కీర్తించి పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటుండగా ఇశ్రాయేలు దేశం ఒకటి మాత్రం వ్యతిరేకించింది. అయినా ప్రపంచ రాజు దయామయుడై ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యేకమైన ప్రతిపత్తి కల్పించి ప్రత్యేక అవకాశం ఇచ్చి 7 సంవత్సరాలు నన్ను పరీక్షించండి అనే దయామయుడై ఆయన అవకాశం ఇచ్చాడు. నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి చర్చలలో ప్రపంచ రాజు గారికి ఇజ్రాయేలీ ప్రభుత్వానికి ప్రత్యేక ఒప్పందము జరిగింది. 7 సంవత్సరాల వరకు ఇజ్రాయేలు దేశముతో ప్రత్యేక సంధి చేసుకున్నాడు ప్రపంచ రాజు. ఇజ్రాయేల్ ప్రభుత్వం 7 ఏళ్ల వరకు ఇతన్ని పరీక్షిస్తానని ప్రకటించింది కనుక ఇజ్రాయేలుతో ప్రపంచ రాజు ఇంకా వివాదం ఉండదు. శాంతి ఒప్పందం జరిగింది 7 సంవత్సరాలకని వార్తాపత్రికలు కథనం వస్తుంది, మనము చదువుతాము. ఆ రోజు గుర్తుపెట్టుకోండి, దానియేలు ప్రవచించిన 70వ వారం స్టార్ట్ అయిపోతుంది. ఆ 70వ వారంలో ఏం జరుగుతుందో
మునుముందు వచ్చే క్లాసెస్లో మనం చూసుకుందాం, నేర్చుకుందాం. ఇంతటితో ఈ పాఠము పాఠము సమాప్తం. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, దానియేలు 2:28-29 వచనాలలో ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అని రాజు మనోచింత గలవాడై ఉంటుండగా మర్మములను బయలుపరిచే నీవు దేవుడవు. జరగబోవు దానిని బయలుపరిచారు. ఇవాళ మాకు కూడా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో మాకును మీరు బయలుపరిచినందుకు నీ స్తోత్రాలు. ప్రభువా, ఈ సంగతులు సంఘముల కోసమే రాశానన్నా అది మేము నేర్చుకోవటానికి, మా సంఘాలకు నేర్పటానికి మీరే సహాయం చేయండి. మేమే కాకుండా భూమి మీద ఉండే అన్ని డినామినేషన్ల యొక్క స్థానిక సంఘములన్నీ నాయకులందరూ కూడా ఈ సంగతులు నేర్చుకొని ఏ ప్రయోజనం కొరకు మీరు దూతను పంపి యోహాను ద్వారా ఈ సంగతులు రాయించినారో, బయలుపరిచారో ఆ ప్రయోజనం మేమందరం పొందుటకు సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యథార్థవాది ఛానల్ని, పాస్టర్ మార్క్ బాబును, సహకారులు, టెక్నికల్ టీం బృందం అందరినీ ఆశీర్వదించండి. వాళ్ళు రేపటి తరగతికి మమ్మల్ని ఆయుత్తపరచండి. ఇది బంగారు పాదములకు స్తోత్రము, నమస్కారములయ్యా. మా దోషములుంటే మన్నించి నీ రక్తంతో నన్ను మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. Please like, subscribe and press the bell icon to get all the updates.